చక్రి మీడియా ప్రేక్షకులకు స్వాగతం. మన పద్య నాటక రంగంలో ప్రారంభ దశ నుంచి కూడా ఇప్పటివరకు ఎందరో మహనీయులు, ఎందరో మహానుభావులు వారు ఎంతో కృషి సల్పి అసలు బాసి ఉన్నారు. వారిని అందరినీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ ప్రస్తుతం ఈ రాగయాగంలో భాగస్వాములైన ఎంతోమంది కళాకారుల్ని మనం వాళ్ళందరినీ కలిసి వారిని ఈ పద్య నాటకాభిమానులకి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మా చక్రి మీడియా ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఒక విశిష్ట అతిథిని కలిసాం మనం. వారు మన పద్య నాటక అభిమానులకి పరిచయం అక్కర్లేని నటీమణి. వారు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఎంతోమంది ప్రశంసలు, పురస్కారాలు, ఎందరో మహనీయుల ఆశీర్వాదాలు తీసుకున్నటువంటి మహానటి. ఆవిడ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. వారి నటనా ప్రతిభతో యువకులనే కాకుండా వృద్ధులను సైతం ఉర్రూతలిగిస్తున్నారు. వారెవరో మీరు ఇప్పటికే అర్థమై ఉంటుంది. వారే శ్రీమతి రత్నశ్రీ గారు. వారిని అడిగి వారి నాటకానుభవాలు, వారు ఏ రకంగా ఈ నాటక ప్రస్థానం జరిగింది, ఏ రకంగా ఇందులో అభివృద్ధి చెందారనే విషయాల గురించి వారి నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా రత్నశ్రీ గారు. నమస్తే అమ్మా, మీరు అసలు ఈ నాటకరంగ ప్రవేశం చేయాలనే ఆసక్తి ఎలా కలిగింది, ఎలా ప్రవేశించారు అనే విషయం చెప్పే ముందు ఒకసారి ఏదైనా ప్రార్థనా గీతంతో మన కార్యక్రమాన్ని ప్రారంభించండి. అలాగే తప్పకుండా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కో గజానన మహర్నిశో అనేకదాతో భక్తానాం ఏకదాతముపాస్మహే ఏకదాతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అమ్మా చెప్పండి, అసలు ఈ నాటక పరంగా ప్రవేశం చేయాలని ఆసక్తి ఎలా కలిగింది మీకు? ఇందులో ఎలా ప్రవేశించారు కొత్తగా మన ప్రేక్షకుల కోసం? తప్పకుండా అండి. నాటకరంగ ప్రవేశం కోసం ప్రత్యేకంగా నేనేమి ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు. చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్, ఎలిమెంటరీ స్కూల్ డేస్ నుంచి కూడా చిన్న చిన్న స్కూల్ డే ఫంక్షన్స్ అప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసేదాన్ని. అదే కొంచెం పెరిగి పెద్దదైంది. కాలేజ్ డేస్ లో కూడా చేశాను. ఆ తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా శ్రీనివాస్ కళ్యాణం అని తిరుపతిలో రికార్డింగ్ ప్లే అది, దానిలో ఒకళ్ళు మాలిక క్యారెక్టర్ చేశాను. దానికి గురువు గారు వేదవ్యాస రంగభట్టాచార్య గారు. తర్వాత తిరుపతిలో ఉన్నప్పుడే చిన్న చిన్న ఈ పౌరాణిక పద్య నాటకాలు, అలాగే సోషల్ ప్లేస్, పరిషత్ నాటికలు వేయడం జరిగింది. అందులో బాగా చెప్పుకోదగ్గ నాటిక ధృతరాష్ట్ర కవి. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉంటుంది. దాన్ని రాసింది పల్లేటి లక్ష్మీ కులశేఖర్ గారు. ఆయన సాంఘికాల్లో ఓనమాలు దిద్దారని చెప్పాలి. తర్వాత కుమార సమూహం, పార్వతీ కళ్యాణం, ఇలాగా కొన్ని అన్ని పరిషత్తులకే చేశాను. బయట ఎగ్జిబిషన్ ప్లేస్ ఏమీ చేయలేదు. ఆ ధృతరాష్ట్ర కవిల్లో అలివేలు పాత్రకి 24 ప్రదర్శనలు నేను చేస్తే 23 ఉత్తమ ప్రదర్శనలు, ఉత్తమ నటి, 1 ద్వితీయ ఉత్తమ నటి వచ్చింది. 24 వచ్చినట్టే అన్ని. అసలు అది ఎక్కడికి వెళ్ళినా గానీ అవతల లేడీ ఆర్టిస్టులకి కొంచెం టెన్షన్ ఉండేది అప్పట్లో. ఆ క్యారెక్టర్ బాగా రాశారు. హీరోయిన్ 24 ప్రదర్శనలు అన్నిటికీ బహుమతి రావటం, బెస్ట్ యాక్ట్రెస్ అనేది మామూలు విషయం కాదు. హీరోయిన్ స్టార్టింగ్ లోనే రాయలసీమ యాక్సెంట్, భాష కూడా ఇది కాదు. ఏం సామి బాగున్నావా, యాడికి పోయినావు, ఎట్టొచ్చినావు, ఇట్లా ఉంటది లాంగ్వేజ్ అంతా. రాయలసీమ బానిసలు. ఒక రెడ్డి గారి దగ్గర వీళ్ళు ఉంటారు కదా అనుచరులు, వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయిది. అప్పట్లో అసలు ఆ ఏజ్ లో నాకు అంత నాలెడ్జ్ లేని రోజుల్లో ఆయన ఏది చెప్తే అది చేశాను నేను. అంతవరకే చెప్పి చేయించుకున్నారు ఆయన. అంతే. ఆయన ఏది చెప్తే నేను అదే చేశాను.
దానికే అప్పట్లో నాకు మంచి అప్లాజ్ వచ్చింది, మంచి అవార్డులు వచ్చినాయి. గుమ్మడి గారు అయితే మన సి నారాయణ రెడ్డి గారు, గుమ్మడి గారు నంది నాటకాలకు వెళ్ళినప్పుడు 2 చేతులు ఇలా తీసుకుని నీకు మంచి భవిష్యత్తు ఉందమ్మా, చాలా బాగా చేసావు మంచి ఆశీర్వాదం. అప్పట్లో అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో నాలో ఒక ఆర్టిస్ట్ ఉంది, నేను నిలదొక్కుకోగలను దీనిలో అని చెప్పి అప్పుడు చిన్న చిన్నగా మిగతా సమాజాలు ఉంటాయి కదా, అప్పుడు కూడా మొత్తం స్టేట్ అంతా తిరిగేసానండి నేను అప్పట్లోనే. అంటే ఈ సోషల్ నాటికల్ కోసం వీటి ఇంకా చాలా చేశాను కానీ గుర్తులేవు ఇప్పుడు. ఎప్పుడో ఇది 15-18 సంవత్సరాల క్రితం సంగతి. ఎంట్రన్స్ మీరు కొంతకాలం ఉద్యోగం చేశారని విన్నాను. అయిపోయిన తర్వాత 1 or 2 years ఇవి చేసేటప్పుడు కూడా వెళ్ళేదాన్ని. చేసేటప్పుడు జాబ్ చేసుకుంటాను, ఇది తిరిగాను. తర్వాత ఈ పౌరాణికాలు కంప్లీట్ గా మారిపోయిన తర్వాత మానేశాను, అవ్వలేదు. 200 రోజులు నేను ఇటే తిరుగుతున్నాను, మిగతా ఉద్యోగం చేసుకునే సమయం ఎక్కడ దొరుకుతుంది ఇంకా మళ్ళీ అవ్వలేదు. అప్పుడు వదిలేసాను. అది ఎప్పుడు కోస్తా వైపు అడుగు పెట్టిన తర్వాత అప్పటి వరకు చేసుకునేదాన్ని. చేసుకునే నాటకాలు చిన్న చిన్నగా చేసుకుంటా లైవ్ లీడ్ చేసేదాన్ని అప్పుడు. తర్వాత ఈ చింతామణి నాటకాన్ని తిరుపతి వాళ్ళ కోసం బిఎన్ రెడ్డి గారు సిద్దిశెట్టి క్యారెక్టర్ చేశారు. కేఎన్ రాజా గారి దర్శకత్వంలో చింతామణి చేశాను. తర్వాత అది బాగా ఉంది నాటకం, నాకు నచ్చింది అప్పట్లో. అంటే పుస్తకంలో ఉండేది ఉన్నట్టుగా అన్ని క్యారెక్టర్లు ఏవి రాగాలాపం లేకుండా, పిచ్చి పిచ్చి పాటలు లేకుండా సబ్జెక్ట్ ని సబ్జెక్ట్ లాగా చూపించావు అప్పుడు, ఏమి తెలియని రోజులు. తర్వాత హరిశ్చంద్రలో చంద్రమతి వేషం, శ్రీవేళ శ్రీనివాస్ గారి పక్క, అక్కడ శాంసన్ సారు, సుందరం గారు వీళ్ళు పద్యాన్ని బాక్స్ దగ్గర నిలబెట్టి నా వాయిస్ పాడిచ్చారు నా దగ్గర. పర్లేదు పాడగలదు ఈ అమ్మాయి అన్న తర్వాతనే కాలగతి సర్వసంపదలు కోరుకు ఒకే పద్యం, ఒకే డైలాగ్ అది నేర్పించి నిలబెట్టారు చంద్రబాబు. ఇంకా ఆ తర్వాత అలాగే అక్కడున్న సమాజాలకి, ఆ దరిదాపుల్లో ఉన్న సమాజాలకి తిరుపతి నుండి చాలా తిరిగాం. ఆఫ్టర్ దట్ మళ్ళీ కడపకు వచ్చాం. కడపకు వచ్చిన తర్వాత చంద్రపతి వేషం చంద్రబాబుపతి గారి దగ్గర నేర్చుకోవడం జరిగింది. అది కూడా ఫుల్ఫిల్ గా ఏం నేర్చుకోలేదు, నాకు ఈ నాటకాలు ఆడేదానికే టైం ఉండదు. మధ్యలో గ్యాప్ లో పోయి నేర్చుకోవడం, అది రేపు పాడేయటం అలాగే జరిగింది. ఫుల్ఫిల్ గా దాని మీద నేర్చుకోలేదు. సరే నేర్చుకున్నంత వరకు బాగానే ప్రొడ్యూస్ చేసాం, బాగానే పాడాను. అప్పుడు నేర్చుకునేటప్పుడు కూడా బోల్డ్ అని చదివింపులు వచ్చేసేవాను. విజయ గిరిజారమ్మ పాట పాడితే బోల్డ్ డబ్బులు. అప్పట్లో నాకు వచ్చిన రెమ్యూనరేషన్ కంటే చదివింపు, అలాగే ఆశ పెరిగింది. వచ్చింది. తర్వాత అదేదో చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఒక అమ్మాయిని కొంచెం నన్ను తక్కువ చేసి మాట్లాడటం జరిగింది. అప్పుడు డాన్స్ రాదు అన్నట్టుగా. సరే మనకి ఎందుకు రాదు, మనకి ఎందుకు చేయలేము మనం అని పలుకూరు చెమ్మయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆయనే పాపం 1 నెల రోజులు నాకు భోజనం అయ్యి పెట్టి నాకు చింతామణి వేషం నేర్పాడు. నేను వేసిన తర్వాత అక్కడే ప్రదర్శన కూడా కర్నూలులోనే ఇచ్చాను, మొదటి ప్రదర్శన. 2-3 విమర్శించి మీకు మేలు చేసింది, బాగా బయలుదేరింది. బాబు ఈ రోజు హ్యాపీగా సెటిల్ అయింది. నేను కూడా ఈ ఫీల్డ్ లో బాగా నిలదొక్కున్నాను. ఆ రోజు నేను దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకోకపోతే ఈ రోజు నేను ఎక్కడ ఉండేదాన్ని చెప్పలేదు. ఛాలెంజ్ తీసుకోబట్టి స్థాయికి రాగలిగారు ఈ రోజు. అంటే అదే చెప్పేది, ఒక్కొక్కసారి బ్యాడ్ ఇన్సిడెంట్లు కూడా మనకు మేలు చేస్తాయి. ఆ రోజు అలా చేశాను కాబట్టి దాన్ని పట్టుదలగా తీసుకున్నాను, నేను చేశాను. విద్య నేర్పిన గురువులు కూడా మంచి వాళ్ళు దొరికారు నాకు. అది అదృష్టం. అది స్వార్థం కోసం ఎవరు నేర్పలేదు. స్వతహాగా మీలో కొంత కళ ఉంది, దాన్ని మీ గురువులు ఇంకా షైన్ చేశారు. అంత అసలు డబ్బులు తీసుకోకుండా నేర్పాడు ఆయన, అన్నం పెట్టి. మంచి వాయిస్, మంచి రూపం, బాగుంది వేషం, అది కూడా బాగుంటది ఈ అమ్మాయి అని నేర్పి ఈ పాస్తాలో పిడుగు సూర్యనారాయణ గారిని పరిచయం చేసి నాకు 1 సంవత్సరం తిరిగి ఆయన అప్పటికే పెద్ద ఆయన అయిపోయారు. ఆయన మానుకున్న తర్వాత మా సత్యబాబు గారు రావడం, మేము ఒక లైఫ్ ఇచ్చుకోవడం, ఆ లైఫ్ లో మేము సెటిల్ అవడం, ఆయన లైఫ్ పార్ట్నర్ గా చేసుకోవడం. తర్వాత ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈయన వచ్చిన తర్వాత అన్ని మోడిఫికేషన్స్ చేసుకుని వేషాన్ని ఇది ఎలా ఉండకూడదు, అది ఎలా ఉండకూడదు, ఈ పద్యం ఎలా పాడకూడదు, ఈ పాట ఎలా పాడకూడదు అని. తర్వాత మా ప్రయాణం కొనసాగుతుండగా వీర్రాజు గారు వచ్చి జాయిన్ అయ్యారు మాతోటి. ఆయన గురు విద్య అతనిది. అతన్ని ఇలా వేసిన తాళం పోకూడదు. ఎవరైనా విద్వాంసులు, ఇప్పుడు అందరూ పల్లెటూరు వాళ్ళే, నాలెడ్జ్ లేని వాళ్ళే కాదు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చూసినా కూడా ఇట్లా కూర్చుని తాళం వేసుకున్నా మనం దొరకకూడదు అని పట్టుబట్టి ఇక్కడ ఇంత తక్కువ ఉండాలి, ఇక్కడ గ్యాప్ ఉండాలి, ఇక్కడ ఈ అక్షరాలు పెంచాలి అని మొత్తం ఆన్న వచ్చిన తర్వాత
ఇంకా అలా సెట్ అయిపోయింది మా టీం. ఉమ్, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ కానీ ఫెయిల్యూర్ అనేది లేదు. నా వాయిస్ పలకలేదు అన్న రోజు కూడా నేను ఏ రోజు ఫెయిల్యూర్ అనేది తీసుకోలేదు నేను. ఉమ్, ఉమ్. ఎందుకంటే వాళ్ళ సహకారం పూర్తిగా ఉండబట్టి ఉండబట్టి నేను ఒక 50% అయితే వాళ్ళకి 50% ఎఫర్ట్ పెడతాను. అదేలేండి. సో ఒక్క ఈ దేశం నాకు తగ్గినా వాళ్ళు నన్ను కవర్ చేస్తారు. అదే 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 అదే. అంత అంత టీం వర్క్ అన్నమాట. ఉమ్, ఒకప్పుడు రమణ గారు, వసంత గారు అంటే వాళ్ళు మెయింటైన్ చేశారు కాబట్టి వాళ్ళనే చెప్తున్నా. ఇంకా అలాగే ఏమన్నా చేస్తే చెప్తాను నేను. అదేలే అదేలేండి. రమణ గారు, వసంత గారు, సుబ్రహ్మణ్యం డోలకిస్తాను. వాళ్ళు ముగ్గురు ఒకప్పుడు ఎలా ఉండేవారు. మీరు ముగ్గురు సత్యబాబు, వీర్రాజు వస్తే ఒక జోష్ ఉంటది. నాటకం అనేది సక్సెస్ ముగ్గురు కాంబినేషన్ సక్సెస్ఫుల్ అది. అది అలా యాదృచ్ఛికంగా వచ్చాను, నిలదొక్కున్నాను. ప్రేక్షకుల ఆదరాభిమానాలు, కమిటీల సహకారం, కాంట్రాక్టర్ల సహకారం, నా మంచితనం అన్ని కలిపి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి ఇదైతే చెప్తాను. ఒక్క పద్యం బాగుండమ్మా ఏదన్నా మంచి చింతామణిలోనే. అలాగే చింతామణిలో వగలను వలపులు పాడుతాను. అమ్మా తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడు. అంత సొమ్ము పెట్టిన వాడిని ఇంతలోనే ఆవలం పెట్టలేక చూస్తున్నానమ్మా. వగలును తలపులు వర్షించి తొలినాడే అమ్మా, వగలులు వలపులు వర్షించి తొలినాడే తిరుగని పిచ్చి ఎత్తేచెనాను. వచ్చిన నెలలోనే మచ్చిక మీర లాల్చి భాగ్యముల పెంచినాను. ఆ ఆ ఆ బన్నసరాలకై పట్టు పుట్టములకై విక్రయము చేయించినాను. దినవెచ్చములకని తిరువందములకని పెన్నామునగలు మార్పించినాను. అన్ని వగలును చూపి అమ్మా ఇన్ని రీతుల మాపి, అన్ని వగలును చూపి ఇన్ని రీతుల మాపి ఎట్లు నింటలోనే ఆతడు సురన్న, ఆతడు సురన్న ఆతని కడగొన్న ద్రవ్యము ఎట్లు మనకు దక్కునమ్మా. చాలా భావవ్యక్తంగా ఆలోచించారమ్మా, చాలా బాగుంది అమ్మా. మీరు ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే దీని వెనక చాలా శ్రమ ఉంటుంది, తప్పకుండా చాలా శ్రమ చేసి ఉంటారు. అయితే మహిళలు ఏ రంగంలో అభివృద్ధి చెందాలన్నా కూడా చాలా ఆటంకాలు ఉన్నాయి, సమాజంలో ఇబ్బందులు ఉన్నాయి. పైగా ఈ కళారంగం అంటే ఇంకా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి అనేది మా అభిప్రాయం. మీరు ఈ ఉన్నత స్థాయికి రావడానికి మీరు అవమానాలు అనండి, ఇబ్బందులు అనండి, ఏదైనా చేదు అనుభవాలు ఏమన్నా ఉన్నాయా? చేదు అనుభవాలంటూ ఏం లేవు సార్. ఎందుకంటే మనం ఎలా ఉంటామో అవతల వాళ్ళు అలాగే ఉంటారు ఆబ్వియస్లీ. అది వాస్తవం. అది ఒకటి. రెండు,
అవకాశాల కోసం మనం పరిగెట్టామనుకోండి, వాళ్ళు మన నుంచి రిటర్న్ గిఫ్ట్లు అడుగుతారు. ఇది లేదు అది లేదు. ఎందుకంటే నేను ఏ రోజు పరిగెట్టలేదు, అవకాశం కోసం అని పరిగెట్టలేదు. నాకు గడపలో ఉన్న రోజులు మా ఊరు చుట్టుపక్కలే ఆడుకున్నాను. ఆ తర్వాత తిమ్మయ్య గారు పరిచయం చేసిన తర్వాత పిడుగు సూర్యనారాయణ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆయన ఒక ఉన్నతమైన కాంట్రాక్టర్. మనల్ని తీసుకెళ్లే వరకు మళ్ళీ మమ్మల్ని బస్ ఎక్కించే వరకు ఆయనదే రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ అటువంటివి నేను ఫేస్ చేయలేదు. ఎందుకనంటే నేను టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను గబగబా మాట్లాడేస్తాను. నాకు కోపం ఎక్కువ. నా దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే కూడా భయం. ఇప్పుడు అందరూ ఫ్రీ అయ్యారు, ఆవిడ బాగా మాట్లాడుతుంది, అంత కోపిస్తుంది ఏం కాదు. కడప దట్టు కడప అని భయం. కడప అంటే అయ్యో నాకు ఆ బిజులు కూడా ఉన్నాయండి. గాలయ్య ఇప్పటికీ పేపర్ లో కడప బాంబు రత్నశ్రీ అని పెడతారు. ఉద్బాబు అలా ఎందుకు పెడతారు మీరు? ప్రమాదకరం కదా. అందువల్లే నాకు ర్యాప్ అందరికి తక్కువే ఉండేది. చిత్రవేషం వేసేవాడు కూడా ఎక్కువ మాట్లాడేవాడు కాదు. నేనే వాళ్ళని కలిగించుకుని నేనే మాట్లాడేదాన్ని. అందువల్ల నేను అంత పెద్ద చేదు అనుభవాలంటూ ఏమి ఎదురు చూడలేదండి. ఎప్పుడు ఉండేది అది వాస్తవం. అంత పెద్ద చేదు అనుభవాలు నేను ఎదురు చూడలేదు. దాన్ని పడలేదు కూడా, తెలియదు నాకు. ఎందుకంటే నేను ఎంటర్ అయ్యేటప్పటికి ఒక మంచి టైంలో ఎంటర్ అయ్యాను. కొత్తదనం అదే ఇప్పుడు కొత్తదనం ఏదైనా అంటారో ఆ కొత్తదనం అప్పుడు జనాలు కోరుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్తదనం ఉంటుందండి. అప్పుడు నేనేంటంటే నాకు ఈ డాన్స్ వీటి మీద కాన్సన్ట్రేషన్ లేదు, కానీ పద్యాలు మాత్రం దబాయించి పడేసేదాన్ని. పక్కన ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నా సరే లేకపోతే వాళ్ళ మొహం కూడా చూసేదాన్ని కాదు. ఎందుకంటే నా కాన్సన్ట్రేషన్ అంతా నేను హైలైట్ అవ్వాలి, నేను ఇదే నా మైండ్ లో ఉండేది. అలాగా నేను ఆడిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో ఆడేసాను. ఎంటర్ అయినప్పుడు వెంకటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు, బీసీ కృష్ణ గారు, చిట్టుబాబు గారు అంటే ఈ మధ్య వచ్చిన స్టార్టింగ్ నుంచి రామాపురం వెంకటేశ్వర చౌదరి గారు, ఎంతమంది భావానీలు ఉన్నారు స్టార్ యాక్టర్స్ వాళ్ళందరూ కాస్టింగ్ లో ఆడారు నేను ఎంటర్ అయినప్పుడే. అందువల్ల ఇక్కడ కూడా ఎవ్వరూ కూడా మనతో మిస్బిహేవ్ చేయటాలు గాని, మనకు వాళ్ళ నుంచి డబ్బులు రెమ్యునరేషన్ అనేది మనం అడుగుతాం, నచ్చిన వాళ్ళకి పెడతాం, లేకపోతే అవసరం లేదు. అప్పుడైనా సరే అదే యాటిట్యూడ్ నాది. ఇస్తే పెడతాం, లేకపోతే లేదు. అంతే తప్ప నేను మీ నాటకాలకు వస్తాను మీకు మీ అని మనం వెంట పడితేనే కదా వాళ్ళు మన నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్. అప్పటి నుంచి కూడా నా పని నేను చేసుకుంటూ పోవడమే. దట్టు టైం కి వెళ్ళిపోతాను, ఎవరిని టెన్షన్ పెట్టను. ఇప్పటికి కూడా ఎవరిని నేను 5, 6, 7కి వస్తాను అనుకోండి, 6:30కే అక్కడికి ఉంటా. మేబీ ఎక్కడన్నా లాంగ్ జర్నీ చేసి వెళ్ళలేకపోతే ముందే చెప్తాను, నేను పలానా టైంకి రాగలను, ఒక 1/2 అవర్ నాకు టైం ఇస్తే నేను స్టేజ్ ఎక్కుతాను, మీకు ఇష్టమైతేనే పెట్టుకోండి. మేకప్ స్పీడ్ గా చేసుకుంటాను ఒక టాక్ కాబట్టి నేను ఒక అరగంట లేట్ గా పోయినా ఏం ఫీల్ కవర్ చేసుకుంటారు, తొందరగా రెడీ అయిపోతుంది. ఈ పంచువాలిటీ, డిసిప్లిన్, హార్డ్ వర్కింగ్ ఇవన్నీ నమ్ముతాను నేను పడే కష్టాన్నైనా ఇష్టపడి చేస్తాను. నేను ముందు కూడా చెప్పా, నాకు నాటకం అంటే ప్యాషన్, ఐ లవ్ మై ప్రొఫెషన్, అంతే. దేనిలో కాంప్రమైజ్ అవ్వలేదు నేను, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. స్టార్టింగ్ డేస్ నుంచి కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, అవ్వాల్సిన అవసరం కూడా ఇప్పటికీ రాలేదు. ఇప్పుడైతే ఫుల్ కాంపిటీషన్ లోనే ఉన్నాం మనం. ఇప్పుడు అయినా కూడా నేను ఇది ఎవరికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. అది రెమ్యునరేషన్ అవ్వచ్చు, కానీ చూసుకుని వెళ్తాను. ఇప్పుడు చక్రి గారు ఉన్నారు, ఆయన ఎలాంటి వ్యక్తి, పాపం నాటకాల మీద ఏమన్నా సంపాదించుకుంటాడా, లేదు ఎదురు డబ్బులు ఏమన్నా పెట్టుకుని నాటకాలు ఆడి ఇలా చూసుకుని మనుషులు పట్టుకుని వెళ్ళిపోతాను. అది ఇంతే, నాకు ఏ ఏరియాకి ఇంతే, ఆ ఏరియాకి అంతే అని కాదు, మనుషుల్ని బట్టి. ఎందుకనంటే పట్టు విడుపు ఉండాలి, పెద్ద కాయ కోసుకోవాలి, చిన్న కాయ కోసుకోవాలి, అప్పుడే మనకు గంప నిండు. గంప నింపుకుంటున్నారు అంతే. లేకపోతే మరి ఇవే కావాలి, నాకు ఇంతే కావాలంటే నువ్వు అక్కడే ఉన్నంటారండి. ఏం పెట్టుబడి పెడతలేము, విద్య మనకు దేవుడు ఇచ్చాడు, అవకాశాలు ఉన్నాయి, పోయి అటు ఇటు అయినా వెసులుబాటు చూసుకుని వెళ్ళిపోవాలి. ఏ ఆర్టిస్ట్ కైనా నేను చెప్పేది అది. ఎవరిని మనం బలవంతంగా ముక్కు పిండి, కొంతమంది ఇస్తారు, మనం 30,000 డిమాండ్ చేసినా ఇస్తారు, వాళ్ళు నువ్వు అడిగినా ఇస్తారు, నువ్వు అడగకపోయినా ఇస్తారు. అలాంటి వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవాలి. లేని వాళ్ళ దగ్గర కూడా నాకు 30,000 కావాలి ఇవ్వండి అంటే ఎవరు ఇస్తారు మనకి? అది కరెక్ట్ కాదు. అదొకటి. ఇంకా మీరు అన్నట్టుగా చేదు అనుభవాలు ఏమి నేను ఫేస్ చేయలేదండి. ఇప్పుడు ఎన్ని ప్రదర్శనలు చేసి ఉంటారు టోటల్ గా మీరు? అన్ని కలుపుకుంటే ఒక 4,000 ఈజీగా అయిపోయి ఉంటాయి సార్. 4,000 ఉంటాయి అక్కడికి. అమ్మ, మీరు ఈ పాత్రలు అంత చక్కగా నటిస్తున్నారు. మీరు చింతామణి, సంగు, సత్యభామ, చంద్రమతి పాత్రలన్నీ కూడా పాత్రలు ఒదిగిపోయి నటిస్తున్నారు. పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించారు ప్రేక్షకుల ఒకరిలో.
మీరు ఇంత బాగా నటించేవాళ్ళు, ఇంత నాటకం మీద అంత అవగాహన ఉన్నవాళ్ళు ఈ సినిమా పాటలు ఎందుకు చొప్పించి పాడుతున్నారు అనేది నాకు అర్థం కావడం లేదు. సినిమా పాటలు ఎందుకు పాడుతున్నారంటే మనం గంటల గంటలు పద్యాలు పడి జనాల్ని తినేయకూడదు కదా, అది వాళ్ళకి జస్ట్ కాస్త ఎంటర్టైన్మెంట్ ఉండాలి. మనం కూడా ఇప్పుడు ఒక మోసలాగా వెళ్ళిపోకూడదు కదా నాటకం. నిద్రపోయే వాళ్ళు లెగుస్తారండి. ఇప్పుడు ఫస్ట్ దేవాలయం సీన్ ఉంది, అది జమ్మని వచ్చింది, చుట్టూ జనం చేరిపోతారు. రెండో సీన్ ఎందుకంటే అద్భుతంగా ఉంటుంది అని వెయిట్ చేస్తారు. ఈ మధ్య కాలంలో నేను చూసిన నా ఎక్స్పీరియన్సెస్ ఇవి చెప్తున్నా. ఎంత పెద్ద యాక్టర్ అలా పెట్టండి బిలవమంగళని, ఆయన పద్యాలు పాడేపాటికి మళ్ళీ సీన్ లోకి వచ్చినప్పుడు జనం ఉండరు. ఇది ఎవరి లోపం? మనం ఎవరిని నిందించడానికి లేదు. ఇప్పుడు సినిమా పాటకి ఆకర్షితులు ఉంటున్నారంటారా? ఖచ్చితంగా ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. మీరు ఒక నాటకానికి రండి, మీకు నేను ప్రత్యక్షంగా చూపిస్తాను. అంటే అన్ని ఏం పాడను నేను, ఆ సందర్భాన్ని బట్టి అక్కడ ఇది ఏదైనా సెట్ అవుతుంది అనుకుంటే 1 minute, అది 1 minute నుంచి పాడనే పాడను. నాకు ఎక్కువ పొడుగు 2-3 చరణాలు పాడి జనాన్ని విసిగించాను నేను. అది ఇంకాసేపు పడితే బాగుంది అమ్మాయి అనుకోవడం నా పాట అయ్యేపోతుంది అంతే. అంతే 1 minute 1.5 minutes అయిపోతాయి నా పాటలన్నీ కూడా. ఆ జస్ట్ కొంచెం పెట్టి కాసేపు మేము గజ్జలు బాగా పడతారు, అది నిర్వివాదాంశం బాగా పడతారు. కానీ నాటకం శాంటిటీ దెబ్బతింటది సినిమా పాటలు. శాంటిటీ అంటే ఇప్పుడు గతంలో లేవండి, అప్పట్లో ఉన్నాయా? తక్కువ ఉండే అప్పటికి కూడా ఆర్థిక విమర్శలు ఉన్నాయారు అప్పటికి కూడా. అప్పుడు కాలం బట్టి అది జరిగింది. ఇప్పుడు ఆ ప్రేక్షకులు లేరు, ఆ జనం లేరు, అసలు జనాల దగ్గర టైం లేదు. గట్టు అంతసేపు నాటకాన్ని చూసే టైమే లేదు జనం దగ్గర. మీరు అద్భుతమైన టాప్ కాస్టింగ్ పెట్టినా సుబ్బిశెట్టి సీన్ చూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ భవానీ వచ్చి ఎందరూ లేరు అనేటప్పుడు అక్కడ ఎందరూ ఉండరు. ప్రాక్టికల్ గా లిటరల్లీ అదెంత బాధ అండి, నిజంగా కూడా ఎంత బాధ. ప్రేక్షకుడు వెళ్ళిపోవడం అనేది కళాకారుడు బాధాకరమైన విషయం. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే మనం చెప్పలేం, వాళ్ళని అడగలేం, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. ఆ ఉన్నంతసేపు ఇదే గుర్తుపెట్టుకుంటున్నాడు. సుబ్బిశెట్టి సినిమా వరకు చూసిందే గుర్తుపెట్టుకుని మొన్న అక్కడ భలే వేశారు కామెడీ, అసలు డాన్స్ పాటలు అద్దరిపోయినాయి. అట్ ది సేమ్ టైం నేను అక్కడికే నేను పరిమితం కాదు, భవానీ సినిమా పద్యాలు పాడతాను. తర్వాత నాటకం మొత్తం నాటకంగా ఆడిస్తే అద్భుతంగా చేస్తాను నేనే చెప్పుకుంటున్నాను నా గురించి, ఎందుకంటే ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. తెనాలి రామకృష్ణ ఆడిటోరియంలో కోటేశ్వరరావు అన్నయ్య గారు, ఫణి, మేము, తిరుమల గారు అందరం కలిపి ఒక్క పాట పాడలేదు, సినిమా పాట, నాటకం ఆడాం. ఇప్పటికీ చెప్పుకుంటున్నారు జనాలు, అది ఆడింది కూడా రత్నశ్రీయే. ఈ పల్లెటూరులలో కొన్ని స్టేజ్లకి తప్పదు, వాళ్ళు కమిటీ వాళ్ళే వచ్చి చెప్తారు, ఈ కొంచెం పాటలు పాడండి అమ్మా, జనాన్ని రప్పించండి, విడిపోతున్నారు, మేము బోల్డ్ డబ్బులు పెట్టి మిమ్మల్ని అందరినీ పెట్టుకున్నాం అని అన్నప్పుడు మనం మరి చెయ్యాలా వద్దా? తప్పట్లేదు సార్. చిత్రపాత్ర అయితే చిత్రవరగా మనం ఏం చెప్పలేం గానీ నా అనుభవంలోనే ఒక చిత్ర అప్పుడు నేను ఇన్ని పాటలు పాడేదని కదా కొత్త, మామూలు మా గురువు గారు నేర్పినవన్నీ నాకు ప్రైవేట్ సాంగ్స్. తిమ్మయ్య గారు నేర్పిన ఒక సినిమా పాట ఉండేది కదా, అప్పుడు నేను అయ్యే పాడేదాన్ని. అవి పాడేసి నేను అక్కడ ఉండి వీళ్ళు వచ్చి సినిమా పాటలు పాడించుంటా వాడిని పక్కన పెట్టి చిత్రతో పాడించాను, పాటలకు బోల్ డబ్బులు ఇచ్చారు ఆవిడ. అప్పుడు నేను పాడలేనా, నాకు రావా మరి నేను ఎందుకు పాడలేదు? నా గురువు అవి నేర్పలేదు, ఇదే పాడాలేమో, ఇదే పద్ధతి ఏమో అని పాడాను. పద్ధతి కావాలి నన్ను పక్కన పెట్టి ఆయన సినిమా పాటలు పాడిన దగ్గర పాడించుకుని బాధాకరమైన విషయం అది. నా ఇగో హర్ట్ అవ్వలేదు అక్కడ. ఆ రోజు గొడవ కూడా అయిపోయింది ఆ అమ్మాయితో, మేము ఫ్రెండ్స్ వెళ్ళి. నువ్వు నిలబెట్టి పాడేస్తాను నీ పాటలన్నీ, నేను 1 నిమిషం పడుతుంది నాకు ఎన్ని పాడడానికి, పక్కన ఆర్టిస్ట్ కూడా చూడకుండా పాడతావా నువ్వు అని గొడవ పెట్టుకున్నాను ఆ రోజు నేను. తర్వాత మొదలైంది నాలో రెవల్యూషన్, ఇది కరెక్ట్ కాదు, పోయిన దగ్గర అంతా మనకేందుకు ఈ అవమానం, మనకు వచ్చు పాడదాం, కానీ చూస్తే చూస్తారు, వద్దంటే ఇద్దరిని మానిపించాలి. సినిమా పాటలు మీరు పాడదంటే ఇద్దరి దగ్గర మానిపించాలి, ఎంకరేజ్ చేస్తే ఇద్దరిని ఎంకరేజ్ చేయాలి. ఇంకా ఆ తర్వాత అన్ని అంటే అన్ని కూడా పాడలేదు, నేను పాడితే 3-4 పాడతాను అంతే. అది కూడా ఏంటంటే నా ఉద్దేశం సినిమా అప్పుడు ఆ రిలీజ్ అయిన సినిమాలు ఏదైనా మంచివి హైలైట్ సాంగ్స్ ఉంటాయి కదా, అవి పాడితే ఇప్పుడు నాకు యూత్ 20 నుంచి 25 ఏళ్ళ కుర్రోళ్ళు నాకు ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఒకళ్ళు జయ జయ గిరిజారామని అడుగుతాడు, ఒకడు మేడం సారంగ దరియా పాడండి మేడం అంటాడు. మీరు ఆ పాట చక్కగా పాడతారు మేడం, మీ పాటకి నేను ఫ్యాన్ మేడం అంటాడు. ఆ ఒక్క పాటే చూసి వెళ్ళాడు కదా వెళ్ళేవాడు, నాటకం మొత్తం చూస్తాడుగా. ఆ లెక్కన నేను జనానికి నాటకాన్ని అట్రాక్ట్ చేసినట్ట, నా వల్ల నాటకం నాశనం అయిపోయినట్ట. ఎందుకు నెగిటివిటీని వెతుకుతారు, పాజిటివిటీ ఎందుకు చూడరు? దట్టు శుద్ధాల అశోక్ తేజ గారు నాకు ఫోన్ చేసి నాకు వీడియో
అది చిన్న షార్ట్స్ లో పెట్టాము అది. మేడం నేను సినిమా కోసం రాశాను సారంగధరియ పాట, కానీ మీ నోట్లో భలే గమ్మత్తుగా ఉందండి, అది చాలా బాగా పాడారు, మా ఏరియాకి వచ్చినప్పుడు మీ నాటకం లైవ్ లో చూస్తాను నేను, నాకు ఫోన్ చేయండి అన్న. అంటే చక్కని ప్రశంస అది. మరి నేను అప్పుడు నేను రాంగ్ రూట్ లో ఉన్నానని నేను ఎలా అనుకుంటాను. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు చిత్ర పాత్ర కూడా ఒక సందర్భంలో బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా చెప్పారు, సందర్భంలో చిత్ర పాత్రను మార్చండి, మరి ఎబ్బెట్టిగా ఉందంటే ఆమెను మార్చకుండా ఈయన మార్చారట. మారుస్తారు సార్, ఇప్పుడు జరిగేది అదే. ఇప్పుడు కూడా మేము ఇవన్నీ తీసేసి మా పాటల వరకే మేము పాడుకుంటే వాళ్ళు ఇంకా దాన్ని చెప్పకూడదు మనం, అది వాళ్ళు ఇంకా బీభత్సం చేస్తారు. అప్పుడు చింతామణి పాత్ర ఔన్నత్యం దెబ్బతినేసింది, చింతామణి పాడలేకూడదు అని ఆలోచించరు. ఆమెకు రావు కాబట్టి ఆమె పాడలేదు, ఇంక వచ్చింది కాబట్టి ఇంకా 10 పాటలు పాడిస్తారు ఆమె చేత. అప్పుడు మనం అలా నుంచుని ఉండాలా? అట్లా నుంచుని చింతామణి వీడియోలు కూడా ఉన్నాయి యూట్యూబ్ లో, చూడండి. ఆ అమ్మాయిని అట్లా నిలబెట్టేసి వీళ్ళు పాడేసి ఎగిరేసి చెబుసేట్ని ఇలా కాళ్ళు వేసేసి వాటేసుకొని, అంత క్యారెక్టరా? అంత క్యారెక్టర్ కాదు కదా. ఇవన్నీ మనం చెప్పామనుకోండి, ఆవిడేమైనా భరతనాట్యం ఆడుతుందా, ఆవిడ అవే కదా పాడేది. ఈ మాటలు ఎక్కడ కూడా ఎవరెవరి క్యారెక్టర్ వాళ్ళు జడ్జిమెంట్ చేసుకుంటూ పోతే ఇవి రావు. వాళ్ళని మనం తొక్కియాలి, వీళ్ళని మనం తొక్కియాలి, ఈ తొక్కుడుతోనే వచ్చింది తిప్పలంతా. అంతే తప్ప నేను చిత్రని, ఆవిడ చింతామణి, ఆవిడ అలా చెయ్యాలి, మనం ఎలా చెయ్యాలి మనం అని లేదు. అట్లా ఒక చిత్రతో పాపం చిన్న ఇష్యూ జరిగి నేను ఆడటమే మానేసాను. ఏం చెప్తాం, మనం ఎవరిని ఏమి అనలేము. అదే ఇప్పుడు ఈ వాదన ఏంటంటే ప్రేక్షకులు అది చూస్తున్నారు కాబట్టి మేము ఇది చేస్తున్నాం, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము చూసి ఆనందిస్తున్నాం ప్రేక్షకులు. నాకు ఒక ధైర్యం సార్, నేను అదొక ఇప్పుడు ఆ పాటలు పాడేవాళ్ళు అక్కడి వరకే పరిమితం. డైలాగ్ ఇచ్చి ఒక కరుణ రాసం చెప్పో లేదా ఒక రౌద్రం చెప్పో అని చెప్పలేరు. టాలెంట్ అనేది శాశ్వతంగా ఉంటారు కదా. అలాగా నేను ఇది చేయగలను. అట్ ది సేమ్ టైం నా నాటకం మీరు పూర్తిగా చూడండి, కృష్ణాష్టమి. ఇందులో ఎట్లాగైతే చిన్న చిన్న జిమిక్లు పెట్టి పాటలు పెట్టుకున్నానో, అందులో కూడా నా బ్రాండ్ ఉండాలని కొన్ని డైలాగులు నేనే ఓన్ గా ఇంప్రవైజ్ చేసుకొని పెట్టుకున్నాను. అవి ఎట్లా వచ్చినాయమ్మా, నాకు స్పాంటేనియస్ గా అక్కడికక్కడ గుర్తొచ్చిన మాటలు అవి. వాటిని గుర్తు పెట్టుకున్నాను నేను. ఇది బాగుంది సన్నివేశానికి, ఇది బాగుంది. ఏమైతే ఈ ఇదే నా సౌందర్యం అని చెప్పి నన్ను ఆకర్షించిన జగన్మోహనకరమైన సౌందర్యమే రా అంటాడు ఎవరో బెలవమంగళుడు. అప్పుడు నేను ఒక 3 డైలాగులు నా ఓన్ గా నేనే ఇంప్రవైజ్ చేసుకుని నాకు గుర్తొచ్చి చెప్పాను. ఆ తర్వాత అది గుర్తు పెట్టుకున్నాను. ఈ సౌందర్యం ఇన్నేళ్ల సంసార జీవితంలో మీ భార్యలో మీకు ఎప్పుడు అగుపించలేదా? ఇదొకటి. ఈ సౌందర్యం కోసమైనా కన్న తండ్రి ఇంత చచ్చిపడి నన్ను పట్టించుకోనికి ఎంత దూరం వచ్చారు. ఈ సౌందర్యం కోసమైనా మహాపండితులైన మీరు ఈ స్థాయికి దిగజారిపోయారు. నేను వచ్చినంత వరకు మీరు ఇక్కడ ఉండి కథలు రాదు, ఇక్కడే ఉండండి. ఈ 3 డైలాగ్ ఇప్పుడు నేను సింపుల్ గా చెప్తున్నా. ఇది ఇప్పుడు నేను సింపుల్ గా చెప్పిన, ఇది క్యారెక్టర్ లోకి వెళ్ళి చెప్తే గూస్ బంప్స్ వస్తాయి. ఇవి నేను నా ఓన్ గా నేను ఇంప్రవైజ్ చేసుకుంటే ఆహ్వానించాల్సిందే. మరి దీన్ని నేను అదే చెప్తున్నా, అది మీ ఓన్ క్రియేటివిటీ. ఈ పాటలు క్రియేటివిటీ కాదు కదా. పాటలు కూడా పలాంటి పెట్టుకోవాలని క్రియేటివిటీనే కదా సార్. పాటలు బొచ్చుడు ఉన్నాయి, మరి వాళ్ళేగా ఉన్నాయి. ఇప్పుడు మన పాత వాళ్ళు, ఇప్పుడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కానివ్వండి, లతా లక్ష్మి గారు ఓన్ గా కంపోజ్ చేసుకున్నారు అప్పట్లో. ఆ పాటల్లో రంజింపజేశారు. మంచి ప్రశ్న ఇది. అప్పుడు వాళ్ళు ఆత్మాభిమానం గల ఆర్టిస్టులు, ఒక్కళ్ళది ఒక్కడు పాడేవాడు కాదు, ఒక్కడు డైలాగ్ ఒకడు చెప్పేవాడు. ఎవరి టాలెంట్ వాళ్ళదే, ఎవరి ప్రత్యేకత వాళ్ళకే ఉండేది. ఇప్పుడు అది ఉందా? ఈ రోజు నేనేం చేస్తే రేపు పొద్దున ఇంకొక ఆమె సెల్లో చూసేయడం, ఆమె చేసేయటం. ఒకప్పుడు వాళ్ళు కనీసం వాళ్ళు పాడిన డైలాగ్, వాళ్ళు పాడిన పాట వీళ్ళు పాడేవాళ్ళు కాదు. వాళ్ళు అది పాడారని వీళ్ళు కంపోజ్ చేసుకుని వీళ్ళు వెరైటీగా పాడేవాళ్ళు. ఎవరి ప్రత్యేకత వాళ్ళకు ఉండేది. ఇప్పుడు వేషం అదే, పాట అదే, డైలాగులు అవే. ఈ రోజు నేను ఏదైనా మాడిఫై చేస్తే రేపు దించేస్తున్నారు. మీరు చూడడం లేదా యూట్యూబ్ లో? మరి ఇక్కడ మా ప్రత్యేకత ఎవరికి ప్రత్యేకత ఇవ్వాలి? మీరు అప్పుడు సృష్టించిన వాళ్ళకి ఇస్తారా, ఇమిటేట్ చేసిన వాళ్ళకి ఇస్తారా? అది తెలిసేటప్పటికి తెల్లారిపోద్ది కదా. ఇంకెందుకు మేము అంత కష్టపడి చేయాలి? ఒకప్పుడు నిజంగా ఒక ఆర్టిస్ట్ ని చూడాలంటే ఆ నాటకం దగ్గరికే వెళ్ళాలి. ఇప్పుడు సావిత్రమ్మని చూడాలంటే సావిత్రమ్మ గారి నాటకం దగ్గరికి వెళ్ళాలి. విజయరాజు గారిని చూడాలంటే విజయరాజు గారి నాటకం దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే వాళ్ళ ప్రత్యేకత కనిపించేది. ఈ రోజు ఆ పరిస్థితి ఉందా? మొహమే తేడా, అన్ని యాజ్ ఇట్ ఈజ్ మొత్తం చేసేస్తున్నారు. మరి
వాళ్ళు ఇంకా పైపెచ్చు పలానా ఆవిడకి అయితే డబ్బులు పెచ్చు అదే చేస్తుంది ఈవిడి. మూడు డబ్బులు మిగిలిపోతాయి, ఈవిడ పెట్టండి. అదే చేసినప్పటికీ కూడా ఇమిటేషన్ కి ఒరిజినాలిటీ డిఫరెన్స్ ఉంటదండి. అది చూడరు సార్, అది వాళ్ళకి డబ్బులు మిగలాలి. పెట్టాలనుకున్న వాళ్ళు నిజంగా మనం ఆ అమ్మాయినే పెడితే ఒరిజినాలిటీ ఉంటుంది, ఆ అమ్మాయికి అంత డబ్బులు పోయినా పెట్టాలనుకుని పెడతారు. ఆ 100 మందిలో 100 మంది దానికి ఓటేయరు. 50% ఇప్పుడు ఏమైందంటే మార్కెట్ లో కూడా ఇది మార్కెట్ మాయాజాలం లాగా ఏదైనా ఒక వస్తువు మంచిది వచ్చిందంటే ఓ 10,000 రూపాయలు దాని కాస్ట్ ఉందంటే ఇమిటేషన్ వచ్చి 2,000కి ఇస్తున్నారు వస్తువులు. దాని ఇమిటేషన్ అది. ఇమిటేషన్ జ్యువెలరీకి ఇప్పుడు ఇది కూడా అదే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు బాగా క్రేజ్ ఉంది. అదే పరిస్థితి అయిపోయింది. మనం అంత కష్టపడి అంత సెట్ చేసుకుంటే నాకు ఎక్కడ బాధ అవుతుందంటే ఇప్పుడు డైలాగులు ఉన్నాయి, భవానీ సీన్ రన్ అవుతుంటది, నేను నా ఎక్స్ప్రెషన్ నాదే. వీళ్ళు ఏం చేస్తారు, ఇమిటేట్ చేసేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఒక 30 సెకండ్స్ ముందో 30 సెకండ్స్ తర్వాత ఇస్తున్నారు ఆ ఎక్స్ప్రెషన్. అంటే వాళ్ళు దాన్ని ఇమిటేట్ చేస్తున్నారే తప్ప అవగాహన చేసుకొని చెయ్యట్లేదు. ఆమె చెవులు మూసుకుంది కాబట్టి మనం చెవులు మూసుకోవాలి, ఆమె ఇట్ట అనింది కాబట్టి మనం ఇట్ట అనాలి, అదే మూమెంట్ తీసుకోవాలి. అది ఆడవాలి కదా. ఈ రకంగా నడుస్తున్న ఈ సొసైటీలో, ఈ సభ్య సమాజంలో, ఈ నాటక రంగంలో ఇప్పుడు మేము ఒక కవిని తెచ్చి ఆయనతో మేము పాటలు రాయించుకుని మేము కంపోజ్ చేసి మా బుర్రలు, మా టైము, మా కష్టం అంతా వెచ్చించి అవి ఇంకొకళ్ళ పాలు చేయడం మాకు ఇష్టం లేదు. సో ఇలాగే రన్ అయిపోతాం, దీన్నే వాళ్ళు ఫాలో అయిపోతారు. సరిపోతుంది. ఇంకొక పద్యం బాగుండమ్మా చింతమణిది, రాగము తీయబోనుట సరాగములాడుట. ఓకే ఓకే. వీని అభినయం పాడుగాను వచ్చేది మొదలుకొని ఆ ఉంగరములు నాకు అగుపడవలేనని ఒకటే అభినయము అయినను కొత్తసారి కడకు పోవునప్పుడు కోడిగాండవ పుట్టుకుండా ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే. అది ఎలాగో తెలుసా, రాగము తీయబూనుడా సరాగములాడుగా నేను సొంతులు ఎలాగునైనా సాధికరంగడమేయుట చెప్పుడవు కరడి పైకము తట్టుట జాగి బలి నటించుట పిఠావళి చేష్టలు కొత్త చోటు రాగము తీయముగా సరాగములాడుగా. బాగుంది అమ్మా, మీరు ఇట్లా భావయుక్తంగా పద్యం పాడేసి వదిలేశారు, చాలా వినసొంపుగా అనిపించింది. దాన్ని పట్టుకుని గుంజి 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 సాగదీసి 2-3 నిమిషాలు రాగం తీస్తున్నారు, దాని మీద అభిప్రాయం ఏంటి? ఇది దీనికి రాగం పాడాలన్నా ఎవరు పాడర్లేండి ఈ పద్యానికి. ఈ పద్యం అనేది జనరల్ గా చెప్తున్నారు. జనరల్ గా ఇప్పుడు యుద్ధ సీన్లు పెడతారు. యుద్ధ సీన్ అంటే నైట్ మేము పూర్తి నాటకం ఆడే రెమ్యూనరేషన్ వాళ్ళకి 1 గంట గంటన్నరకి ఇస్తారు వాళ్ళకి. సో అది యుద్ధ సీన్లు, అవి రామాంజన యుద్ధం, గయోపాఖ్యానం. సో తప్పదు వాళ్ళకి. వాళ్ళు ఎవరు ఎక్కువ పడితే వాళ్ళే గొప్ప, ఎవరు గట్టి గట్టి కేకలేస్తే వాళ్ళే గొప్ప. సో వాళ్ళు పాడాల్సిందే. అది పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ముందు అప్పట్లో వెంకటేశ్వరరావు గారు, ఆంజనేయరాజు గారు, వాళ్ళకి సత్యనాయుడు గారు, ఎంబై నాయుడు గారు, అప్పటి నుంచి వస్తుంది. అది బెండపూడి రామారావు గారు, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్న ఆచారాలు ఇవి. అవి పాడాల్సిందే తప్పదు. ఇప్పుడు ఎప్పుడైనా మేము మా సీన్ లో కూడా ఎప్పుడైనా భవానీ సీన్ పెడితే మేము పాడతాం. ఎందుకంటే భవానీ పాడతాడు కాబట్టి మీరు కూడా 2 నిమిషాలు పాడాలి. అవి యాక్సెప్ట్ చేయాల్సిందే. అదే థియేటర్ పరిషత్ అయితే అంత రాగాలు కూడా కొంచెం వేరియేషన్స్ ఉంటే ప్రేక్షకుడు బోరు కొట్టకపోవచ్చు. అంటే బాగా దమ్మున్న రాగాలు కళ్యాణి, బి క్లాస్, మాల్కోసు, మోహన, ఇవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎన్ని పాత్రలు అయినా అన్ని పాత్రలకు ఉంటాయి. ఎందుకంటే బాగా దమ్మున్న రాగాలు, జనంలోకి వెళ్ళిపోయిన రాగాలు, ఈజీగా కూడా నేర్చుకోగలరు రాగాలను అని అనుకుంటాను నేను. కాబట్టి అందరూ దాన్ని పాడాల్సిందే, అది మీరు వినాల్సిందే. అదే ఇంకోటి అండి, ఇప్పుడు ఆయన చక్కగా వాయిస్తున్నారు, లో వాయిస్లో పియానో వాయిస్తున్నారు. మీ మాట మీ సాహిత్యం నాకు క్లియర్ గా అర్థమవుతుంది.
అలా కాకుండా హార్మోనియం దగ్గర కూర్చొని గయ్యి గయ్యి అని కొట్టేసి ఆ డైలాగ్ ఏ వినపడదు, ఆ రాగం ఏంటో ఆ సాహిత్యం ఏంటో వినపడదు. ఆ పరిస్థితిని ఎట్లా ఎదుర్కోవాలి, ప్రేక్షకుని ఎట్లా రంజం చేయాలి? ప్రేక్షకుడు ఎదుర్కోవాల్సిందేనండి దాన్ని కూడా. ఎందుకంటే ఏం ఉండవు అక్కడ, 2 బైకులు ఉంటాయి, ఒక లైట్ ఉంటుంది, భారీ కాస్టింగ్ ఉంటది, నాటకం మంచి కాస్టింగ్ పెడతారు, ఏం ఉండవు. మరి ఆ సౌండ్ పెట్టినోడు అక్కడ ఉంటాడో వెళ్ళిపోతాడో కూడా తెలియదు. తిరణాల నాటకం గుళ్ళో మన జనాలు వచ్చేస్తారు. మీరు అంటే మీట్లాగా నాలెడ్జ్ ఉన్నోళ్ళు కొంచెం ఆలోచిస్తారేమో కానీ అక్కడ ఉన్న ప్రేక్షకులు డబ్బులు కూడా చదివించేస్తారు వచ్చి. మరి మేమేమనుకుంటాం, అబ్బా మనం గొప్పగా పాడుతున్నాం అందుకే మనకి ఇస్తున్నారు డబ్బులు మనం అనుకుంటాం. అది మనమే రికార్డ్ చేసుకొని వింటే మన పద్యం మనకే వినపడదు. అదంటే హమ్మింగ్ ఉండాలి. థియేటర్ అయితే ఇప్పుడు థియేటర్లో ఇప్పుడు ఈ పద్య నాటకాల సాహిత్యం చిన్నప్పటి నుంచి వింటున్న వాళ్ళం మాకే అర్థం కాదు. ఆ ఊహన బట్టి అర్థం చేసుకోవడం తప్ప అది క్లారిటీగా వినపడదు. అంతే. అదేంటంటే తప్పనిసరి కొన్ని ఇప్పుడు మనం దేన్ని ప్రక్షాళన చేయలేము. ఇప్పుడు మాకు మంచి మైకులు ఉండాలి, మంచి లైట్ ఉండాలి, మాకు గ్రీన్ రూమ్ బాగుండాలి. కొన్ని దగ్గరలో అసలు గ్రీన్ రూమ్ శుద్ధంగా ఉండదు, కింద అంతా కప్పలు అప్పుడు కొట్టి ఒక బరకం వేస్తారు దాని మీద. ఏం చేస్తాం, అంత దూరం వెళ్ళి మేము ఆడడం నాటకం రాలేంగా, అంత దూరం వెళ్ళి మేము మైకులు బాగలేము. అసలు హోప్లెస్ మైకుల్లో కూడా పాడిన రోజులు ఉన్నాయి. అవన్నీ అది ఆదరణ అనేది రోజు రోజుకి ఉంటే హై క్లాస్ మెయింటెనెన్స్ ఉంటది, లేదా బాగా లో క్లాస్ మెయింటెనెన్స్ ఉంటుంది. అది అనుభవించాల్సింది మనమే, ఇది అనుభవించాల్సింది మనమే. ఈ సౌండ్ కూడా ఈ మధ్య కొంతమంది పెంచండి వాళ్ళు పెట్టేది కాకుండా ఇంకా పెంచండి అంటున్నారు. దాని కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు మాకు శృతి ఇవ్వాలి, అది మా చెవులో పడాలి, మేం పాడింది కూడా వాళ్ళకి వినపడాలి. లేదనుకోండి ఈ పెదాలు ఏం కదులుతున్నాయా, ఈ చేతులు ఏం తిప్పుతున్నారా, ఇట్లా చేతులు తిప్పుతాండ్రు, అవి చూసి వాడు ఫాలో అవ్వాలంటే ఎంత కష్టం అది. అదే మనం పాడింది వాళ్ళ చెవులో పడ్డదనుకోండి విడిపోద్ది లైన్ కరెక్ట్ గా. దానికోసమని పెంచమని. కానీ ఉన్నవాళ్ళలో ఈయన ఒకడే నాటకం సగం అయ్యేలాగా తగ్గించు అంటుంటాడు. ఇప్పుడు సాహిత్యం వెనక సంగీతం పరిగెత్తే బాగుంటుంది కానీ సంగీతం వరకు సాహిత్యం పరిగెత్తాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగని కాదులేండి, అది వాళ్ళ వాళ్ళ హార్మోనిస్టులు ఆర్టిస్టులు కోఆర్డినేషన్. అది యాక్చువల్ గా ఇప్పుడు బాగా కాంబినేషన్ ఉందనుకోండి వెళ్ళిపోతారు, ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోతారు. శృతి లేకుండా పాడే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. వాళ్ళే ప్రారంభిస్తారు, తర్వాత వెనకాల శృతి వస్తుంది, హార్మోనియం అట్లా కూడా చేస్తారు. అదంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో అంత అట్లా పాడేవాళ్ళు ఎవరు లేరులేండి. కాకపోతే కొంచెం ఏదైనా బాగా సౌండ్ తగ్గించుకొని పెట్టుకోవచ్చునేమో గానీ అందరికీ హార్మోనియం ప్రామాణికమే ఉండాల్సిందే. హార్మోనియం అనేది పద్య నాటకానికి రెండింటికి అవినాభావ సంబంధం, దాన్ని విడదీయలేము. యాక్చువల్ గా ఏంటంటే పద్య నాటకాలు ప్రారంభమైన కొన్నాళ్ళకి హార్మోనియం ప్రవేశించింది. కొంతమంది ఉన్నారు మా ఆర్టిస్టులు కూడా పెంచు వాల్యూమ్ పెంచని వాళ్ళని అడగాలి. జనాలు అడగట్లేదు. అది పెంచని వీళ్ళు అంటున్నారు, ఆళ్ళు పెంచుతున్నారు, వీళ్ళు కయ్యో అని అరుస్తున్నారు. అది రీచ్ అవుతుందో లేదో జనంకి తెలియదు. జనం ఎవరు అడగట్లేదే. అక్కడ ఉన్న వాళ్ళు ఒక్క దగ్గర జరిగింది అది. ఆ ఇన్సిడెంట్ నా కళ్ళారా నేను చూశాను. ఆ రోజు వేరే పెద్ద కాస్టింగ్ యాక్టర్లు జనాలు బాల్ చేశారు. పాపం వాళ్ళు అలాగే ఇంకా ఆ రోజుకి సరిపెట్టుకుని పాడుకుని దిగిపోయారు. హైదరాబాద్ అక్కడ ఒప్పుకోరుగా, ఇక్కడ ఎన్నన్నా ఆడొచ్చు కానీ అక్కడ ఒప్పుకోరు. అలాగే అడిగిన దగ్గర కంట్రోల్ గా ఉంటారు, అడగని దగ్గర వీళ్ళు ఇష్టం, వీళ్ళు పెంచేసుకుంటారు, వాళ్ళు పెంచమంటారు. తనకి అలాగే నడిచిపోతుంది అంతే. ఈ క్వశ్చన్ మీరు ఆ సౌండ్ పెంచు అని వాళ్ళకి అడిగితే వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు కూడా అడుగుతున్నా, హార్మోనిస్ట్ గారు కూడా ఆయన అడిగితే మేము స్టార్ట్ చేస్తే మేము వెనక వస్తున్నారు కానీ చాలా మంది వాళ్ళు స్టార్ట్ చేయట్లేదు అనే అభిప్రాయం వెలిపిస్తున్నారు వాళ్ళు. ఎవరంటే ఎవరు వెళ్తే ఏం కుదరదండి. నేను ముందు వెళ్ళిపోయిన ఆయన వెనక వచ్చాడు అనుకోండి, మీరు వినలేరు, అసలు వినలేరు. అది సింక్ కాదు. అదేలేండి. ఎట్లయినా సరే రెండు సమాంతరంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ట్రాక్ మీద వెళ్ళాలి. మీరు పాడినా నేను పాడినా మీరు పాడేది మీరు ముందు వెళ్ళిపోయిన తర్వాత హార్మోనియం ప్లే చేస్తే అది అసలు సింక్ కాదు, ట్రాక్ మీద పాడినట్టు ఉంటది. అదేలేండి. ట్రాక్ మీన్స్ నేను చెప్పేది ఒక రైల్వే ట్రాక్ పైన పోయినట్టే పోవాలి రెండు. అంతే తప్ప సమాంతరంగా వెళ్ళాలి. ముందు వెనక అస్సలు కుదరదు, అసలు వినలేరు మీరు దాన్ని. అది ఇంకోటి అండి, మీరు రసవత్తరంగా నాటకం సీన్ నడుస్తుంటది, మీరు చాలా రసవత్తరంగా పాడుతుంటారు. ఆ పరిస్థితులు ఎవరో ప్రేక్షకుడు వచ్చి 50 చదివించబోతాడు. అది రసాభాస అయ్యే అవకాశం ఉంది కదా, దాన్ని మనం నిరోధించి ఒక పద్ధతిలో పెట్టుకునే అవకాశం ఉంటుందా? ఇది వరకు కూడా నేను ఒకసారి చెప్పాను దీని గురించి. ఇప్పుడు ముద్దు వచ్చినప్పుడే సంకెక్కాలి.
అది మీరు ఇప్పుడు నాయన నా సీన్ నడుస్తుంది, నువ్వు అక్కడే ఆగు, నువ్వు మళ్ళీ వచ్చిరా నేను తీసుకుంటానంటే అతను వెళ్ళిపోతాడు. ఎప్పుడు హర్ట్ అవుతాడు. ఆ టైంలో అతని మనసు స్పందన అది. ఆయన ఎక్కడి నుంచి వస్తాడో, నాటకాలు ఎక్కడి నుంచి వచ్చాడో, ఏ 100-200 జేబులు వేసుకొని వస్తాడు. అతని ఖర్చులు పోను మిగిలిన 100 తీసి మనకి చదివించడానికి వస్తాడు. మనం అతని ప్రేమను యాక్సెప్ట్ చేయాలనా, వద్దు నువ్వు కాసేపు ఆగి తర్వాత ఇవ్వనాలా? వాళ్ళ అభిమానాన్ని తిరస్కరించడం అనేది కరెక్ట్ కాదు, కానీ దానికి ఒక నిర్దిష్టమైన సమయం కానివ్వండి, లేకపోతే మొదటి నుంచి లేవు, ఈ రోజు కాదు. వాడు పెద్ద ఎప్పుడు ఉన్న సమస్య అది, ఎప్పుడు ఉన్న సమస్య అది. ఇంకా మాట్లాడితే ఇప్పుడు అయితే ఎప్పుడున్న సమస్య కొంతమంది తిరస్కరించిన నటులు కూడా చూశాను నేను. ఇది సమయం కాదండి, తక్కువ. అది వాళ్ళు తిరస్కరిస్తారు, మీరు కాసేపు ఆగండి నేను మళ్ళీ తీసుకుంటానంటాడు, ఆడు వెళ్ళిపోయి అనుకో రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు తిరస్కరించమని మనం చెప్పలేము ఆ విషయాన్ని, వాళ్ళ అభిమానాన్ని మనం. మంచి ఇప్పుడు సీన్ రన్నింగ్ లో ఉందనుకోండి, ఇప్పుడు ట్రాజడీ సీన్ నడుస్తుందండి, కృష్ణాష్టమే నడుస్తుంది, వాళ్ళు డబ్బులు తీసుకొని వస్తారు, వీళ్ళు చెప్తారు కాసేపు ఆగా 5 నిమిషాలు ఆగండి తర్వాత చెప్తుంటారు కింద. సీన్ ఉంది, భవానీ సీను, నా పద్యం అయిపోయింది డబ్బులు ఇస్తున్నాడు, నేను వెళ్ళిపోయి తీసుకుంటాను. ఇప్పుడు భవానీ పద్యం అయిపోయింది, అతనికి ఇస్తారు తీసుకుంటాను. థియేటర్ ఉంది, థియేటర్ లో అవకాశం ఉండదుగా. అవును, థియేటర్ లో సీన్ అంతా అయిపోయినాక ఎవరికి ఇవ్వాలని కూడా వాడు చదివిస్తారు. ఎందుకని వాళ్ళకి ఆ కాన్సన్ట్రేషన్ ఉంది ఆడియన్స్ కి. ఇక్కడ అలా ఉండదు. వాళ్ళ హృదయం ఉప్పుకుపోయి ఇచ్చేయాలి ముందు, ఇది నేనే ఇయ్యాలి అని ఒక ఇంటెన్షన్ ఉంటుంది వాళ్ళ లోపల. వాళ్ళ రత్నశ్రీకి మనమే ఇవ్వాలి, మనమే ఇవ్వాలి, వాళ్ళకి ఎంత ఇంటెన్షన్ లేకపోతే స్టేజ్ మీద వచ్చిస్తారులే కానీ వల్ల ఇచ్చేస్తారు. దాన్ని తిరస్కరించడం మంచిదని నేను అనుకోను. అది ఆ స్టేజ్లు వేరు, ఆ డబ్బులు తీసుకోవడం, ఆ చదవడం, ఆ నాటకాలు వేరు. ఇప్పుడు ఈ థియేటర్ లో గానీ పరిషత్తుల్లో గానీ అలాగే ఎంకరేజ్ చేయలే, నాటకంగానే చూస్తారు. అక్కడ ఆ కల్చర్ లేదు. సో ఈ కల్చర్ ని మనం పల్లెటూర్లలో జాతర తిరణాల్లో ఇక్కడ ఎక్కువ చూస్తాం, ఊర్లలో నాటకాలలో. సో వాళ్ళని మనం వాళ్ళ ప్రేమను మనం యాక్సెప్ట్ చెయ్యాలంటే, వాళ్ళు లేకపోతే మనం లేం కదండి. అది ప్రేక్షకులు దేవుళ్ళు లేకపోతే నటులు లేరు అనుకోండి, అది వాస్తవమైన మాట. అది అసలు మీకు విషయం తెలుసా, మా కళాకారుడికి ఎలా ఉంటదంటే మైండ్ సెట్ చెప్తున్నా, 30,000 రెమ్యూనరేషన్ ఇచ్చినా ఒక 100 రూపాయలు చదివింపుడు రాలేదంటే ఈ రోజు నేను బాగా పాడలేదా అనేటువంటి అనుమానం, నేను పాడలేదు ఈరోజు జనానికి ఎక్కలేదా, ఈ డైలమాలో పడిపోతాడు ఆర్టిస్ట్. పాడను అని చెప్పమనండి ఎవరన్నా వచ్చి, అది ఫేక్. నేను పాడను అలాగా, నేను ఇంత నేను అని చెప్పే ఆర్టిస్ట్ ఎవరన్నా ఉంటే అది ఫేక్. ఖచ్చితంగా మైండ్ లో మెదలాడుతూనే ఉంటుంది. ఈ రోజు ఎప్పుడు 1 రూపాయి చదివించలేదు, నేను బాగా పాడటం లేదా, నేను చదువు, ఈ డైలమాలకు పడిపోతాడు ఆర్టిస్ట్. కాబట్టి వాళ్ళని మనం తిరస్కరించకూడదు, వాళ్ళు ఎప్పుడు మనం యాక్సెప్ట్ చేయాల్సిందే చదివిప్పుడు. అదే ఈ చింతామణి లాస్ట్ సీన్ లో పరివర్తన చెందిన తర్వాత కృష్ణుడి గురించి పాడుతుంది, అది ఒకసారి అందులో మీరు ఏదో డైలాగులు కూడా పెట్టి పాడారు. అవును, కృష్ణ నల్లని మేలుతోడ మహాభాగం. ఆ కృష్ణ సాక్షాత్కారం ఏ విధంగా జరిగిందో తెలియదు నాయన. నల్లని మేలుతోడా, నల్లని మేలుతోడా, చిరునవ్వులు పరుగులు కడుగిరాజిల్లెడు మోముతోడా, చిందెడు కందవతోడా, అందము పిల్లల కోడి తోడా, సిఖిపించకలాపము తోడా, నాయుడు జన్మనంద వచ్చి కృప సంధిల నవ్వుచు నిలిచే ముందటం. ఇది కృష్ణ సాక్షాత్కారం లభించింది అని చెప్పడం. ఇది దీనికంటే ముందు మీ సౌందర్యం గురించి చెప్తారు కదా, వచ్చిన తర్వాత ఇదేం చింతామణి ఇలా మారిపోయింది అంటే
మహాభాగా నేను ఇప్పుడు ఏమీ కొత్తగా మారలేదు, ఇదే నా నిజ స్వరూపం, ఇది నీ నిజ స్వరూపం ఇది అచ్చి అంటాడు. అప్పుడు పద్యం ఈ శరీరం గురించి వర్ణిస్తుంది. చమురు జిడ్డు మొగంబో చంద్రబింబో మంచు పుసి కన్నులను తమ్మి పువ్వులను చీనడి ముక్కు విచ్చిన నోవు మంచు వాలు చూపులు విరికోలను సొల్లు పెదవి తేనె జొబ్బిలి కలిగించు పాల చిత్తులు పూల పంతులను కంపు తొడలను అరటి కంపు బిందులను చీడ పాదంబులు చిగురులను రక్త మాంస పురీష మూత్రముల పాత్ర ఇది, మేడిమి పసిండి బొమ్మటంచు మెరుపటంచు అగ్నులకు వారు మోహాంధులకు దళతురు అంత్యే కాని సౌందర్యమనగా కలదే. మహాభాగ ఎంతటి సౌందర్యమైనను కడకు కట్టెలలో కాలి బూడిద కావలసినది. కావుననే ఈ మనస్సును దైవం యందు లగ్నం చేసి ఈ దేహాన్ని సన్మార్గం వైపుకు నడిపిస్తే ఆత్మ పరమాత్మను చేరుకుంటుంది. ఇది ఏ జీవిత పరమార్థము, ఇది ఏ జీవిత పరమార్థము, ఇది ఏ జీవిత పరమార్థము. ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లు ఎక్కడే మనసా, ఇల్లు ఎక్కడే మనసా. అల్లంత దూరాల వల్ల కాడులోన, అల్లంత దూరాల వల్ల కాడులోన ఉన్నదే తెలుసా, ఉన్నదే తెలుసా. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. వచ్చునాడు నీవు వెంటేమి తెచ్చేవు, ఓనాడు నీవు తీసుకెళ్ళేదేమిటి, మున్నాళ్ళ ముచ్చటకే ముడిసేవు భ్రమసేవు ముందుగతిగానకావో మనసా. ఆస్తి పాసుల కొరకు ఆరాట పడతావు, చివరకు మిగిలేది 6 అడుగుల కర్మ భూమి, అది నీ చివరి ఆస్తి తెలుసా, అది నీ చివరి ఆస్తి తెలుసా. ఇది అసలు చింతమన్నాడు కానీ చివరి వరకు చూస్తే దానిలో గొప్పతనం, దానిలో ఉన్న నీతి, ద మోరల్ ఏంటనేది అర్థం అవుతుంది జనానికి. ఈ చూస్తే ఖచ్చితంగా నన్ను అప్రిషియేట్ చేయకుండా ఎవరు వెళ్ళరు. చాలా మంది ఎంతసేపు ఆ సుబిశెట్టు చిత్ర బూతులు అవే తప్ప దానిలో ఉన్న నీతి. ఆ తర్వాత చూడడానికి జనాల దగ్గర టైం లేదేమో పాపం. మాకు ఒకటి డిక్లేర్ చేసేయాలి, మీరు పుస్తకంలో ఏది ఎట్లా ఉందో అట్లా వరకు ఆడేసేసి మాకు లాస్ట్ సీన్లు పెట్టండి అని చెప్తే అయిపోతుంది. మళ్ళీ అలా ఒప్పుకోరు. అమ్మ అక్కడ అలా పాడారు, ఇక్కడ అలా పాడారు, కామెడీ అలా చేశారు, సుబ్బిశెట్టి బాగా చేశారు, చింతామణి చిత్ర అందరూ బాగా చేశారు, ఇక్కడ చేయలేదు అంటారు. ఎవరికని చెప్తే మనం సమాధానం. ఓపిక ఉన్నవాళ్ళు చూసిన వాళ్ళకే నాటకం యొక్క తీరు తెన్నో అర్థమవుతుంది. సగం చూసి మెసేజ్ ఏంటంటే అర్థమవుతుంది. కష్టపడి అంత వర్కౌట్ చేసాం దాని మీద. ఫస్ట్ హాఫ్ ఎంత ఉందో సెకండ్ హాఫ్ లో కూడా అంత ఉంది. మంచి కాస్టింగ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా పూర్తి నాటకం 100% సక్సెస్ అవుతుంది. జనం కూడా చూస్తారు. ఇప్పుడు మేము ఆడిన కాలువబొంగు గాని శివరాత్రి నాటకాలు గాని కామెడీ ఎంత చూసారో, శివరాత్రి సన్నివేశం చివరి సీన్ లో కూడా చదివింపులు ఇవ్వడానికి వస్తారండి. నా పాటలన్నీ అయిపోయి నేను మోక్షం ఇచ్చేసి నేను వెళ్ళిపోయేటప్పుడు దాకా ఉండి క్లే పట్టుకొని ఉంటారు వాళ్ళు. మరి వాళ్ళ ప్రేమను మనం తిరస్కరిస్తే ఎలాగవుతుంది? నేను సన్యాసం ఇచ్చేసాను, నేను వెళ్ళిపోతాను, బెలవమంగుడు పాడుకుంటాడంటే వాళ్ళు ఏమంటారు? బాధపడతారు. వాళ్ళు ఏం అనరు, వాళ్ళు వాళ్ళ ఇంటికి పట్టుకుపోతారు.
ఆమెకి ఇద్దాం అనుకుని వస్తే ఆమె తీసుకోకుండా వెళ్ళిపోయిందని మనం గర్విష్లను ఇంకోటను అనుకునే అవకాశం ఉంటుంది అంటారు అట్లా. పోతే చంద్రమతి పాత్రకు వద్దామండి. చంద్రమతి పాత్ర బరువైన పాత్ర, అది కూడా వేశారు మీరు. దానిలో కూడా మంచి మంచి సన్నివేశాలు, ప్రేక్షకులు కట్టిపడేసే సన్నివేశాలు ఉన్నాయి, ప్రేక్షకులను కూడా ఏడిపించే సన్నివేశాలు ఉన్నాయి. అది ఒకసారి ఆ సీను మంగళసూత్రం కనిపిస్తే నా పతికం తప్ప అన్నిలకు గోచరము కాని నా మంగళసూత్రం ఒక చండాలుని కంట, ఒక సామాన్యుడు చండాలుడు ఉంటుంది అక్కడ కాదు, చండాలుడి కంట అని ఆపేసి, కాదు ఈ చండాలుడు కాదు నా 10 హరిశ్చంద్ర చక్రవర్తి బోర్ నేర్చేస్తాను. చెప్తాను, మీరు నాటకాలు ఆడేవారా, చూసేవారా, ఆర్టిస్టా, మీరు ఏంటి అసలు? నేను నాటకాభిమాని, నాటకాలు చూసేవాడిని, సాంఘిక నాటకాలు వేసాం. అదే మీకు బాగా నాలెడ్జ్ ఉంది, మొత్తం డైలాగ్ అంతా చెప్పేస్తున్నారు. కాదు, చిన్నప్పుడు చూసామండి మేము. 10 కిలోమీటర్ల దాకా సైకిల్ వేసుకెళ్ళి 10 మంది 5 గ్రూప్ కలిసి వెళ్ళి తెల్లారేదాకా నాటకాలు చూసిన సందర్భాలు ఉన్నాయి అప్పట్లో. ఇప్పుడు జీవన విధానం మారిపోయింది అనుకోండి, అంతంత దూరం వెళ్ళి చూసి ఓపిక లేదు, ఇళ్లలో కూర్చొని చూస్తున్నారు. అప్పుడు కాలం మారిపోయింది, కాలం మారిపోయింది, కాలంతో పాటు మనము మారేము తప్ప మేమేమి ఈ రోజు పక్షాలు చేయట్లేదు, అలాగే పాడు చేయలేదు. ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి కూడా హరికథలు, పద్య నాటకాలు ఇవే కదండి మాకు ఎంటర్టైన్మెంట్ అనేది. హరికథల్లో కూడా, హరికథ అనేది కూడా మామూలు కళ కాదు అది. అందులో నవరసాలు ఒకే వ్యక్తి పోషించాలి, తెల్లవారులు 1000 మందిని కూర్చోబెట్టాలి, అది చిన్న విషయం కాదు. ఎన్ని రకాలైన అభినయాలు చేస్తారు వాళ్ళు. లేదు అది అప్పుడు కూడా ఉంది విమర్శ. హరికథ పితామహుల మీద కూడా ఎవరన్నా కొంతమంది పాడితే, కొంతమంది పాడేవాళ్ళు కాదు సినిమా పాటలు, హరికథగానే చెప్పేవాళ్ళు. అదే మీరు ఇందాక అన్నట్టుగా కాలంతో పాటు మనం కూడా మారాలి, మారి తీరాలి, అంతే సార్. మేము ఇక్కడే ఉంటామంటే మనం అక్కడే ఉంటాం, మనం కాదు ఎవరినో పెట్టుకుని ఆడేస్తారు నాటకం ఆగదు. నేను లేదండి, నేను మా గురువు గారు నేర్పారు, అయ్యే నేను పాడు. ఏంటంటే ఒక పద్య నాటక అభిమానులుగా మేము ఏంటంటే చిన్నప్పటి నుంచి విన్న వాళ్ళంగా చూసిన వాళ్ళంగా ఈ కళ అంతరించిపోకుండా మన తర్వాత తరాల వరకు కూడా ఈ కళ గురించి చెప్పాలనే తాపత్రయం, అది నేను ఇంటర్వ్యూ చేయడానికి కూడా కారణం. మీరు చేసేది బాగానే ఉంది. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో కొంతమంది ఉన్నారు చూడండి, కేవలం డ్రామా, పేరుకి డ్రామా, అది పాడేవన్నీ సినిమా పాటలు వస్తాయి. అవును, పిచ్చికింతలు గెలితేయడం, సినిమా పాటలు పాడేయడం, పేరుకి డ్రామా. మరి దాన్ని అలాంటి వాళ్ళకి కూడా గొప్ప గొప్ప స్టేజ్ లో అవకాశాలు వస్తున్నాయి. మరి మనం దాన్ని ఏమనాలంటారు? వాళ్ళు బాగా ఆడలేదంటారా? పెట్టే వాళ్ళకి మరి ఆర్టిస్టులు లేరంటారా? ఇది ఎలాంటిదంటే విత్తనం ఉందా చెట్టు ఉందా అనే వాదన లాంటిది కానీ విత్తనం కాదు, చెట్టు కాదు సార్. కాలం మారిపోయింది, అది కాలం కూడా మనం మారాలంటారు. కళలు కూడా మారాలి. కళలు ఇప్పుడు ఎవరికి తగినట్టు వాడు మారుతూనే ఉంటారు. ఒకప్పుడు చంద్రమతి కాస్ట్యూమ్ అయింది, ఇప్పుడు కాస్ట్యూమ్ అయింది. ఒకప్పుడు వాళ్ళు చేసిన ఇది ఇప్పుడు ఉందా? చంద్రమతి కానీ హరిశ్చంద్ర కాస్ట్యూమ్ అంతా మారిపోయింది. దానికి వాళ్ళు బాగా విశ్లేషణలు కూడా ఇస్తున్నారు. ఏంటంటే ఆయన రాజుగా సన్యాసం తీసుకున్నాడు కానీ ఆయన సన్యాసి కాదు. అప్పట్లో కొత్త కొత్త భాషలు చెప్తున్నారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అదంతా మారినప్పుడు ఎక్కడో ఒక దగ్గర చిన్న ఒకటి సినిమా పాటలు పాడినట్టు మాత్రాన మనం దానికి పాడు చేసినట్టు కాదు. మనం కూడా జనాలు ప్రేక్షకుల ఆదరణ కోసమే ఏం చేసినా మనకు 2 అవకాశాలు ఎక్కువ రావాలి. మనం జనాన్ని ఎంటర్టైన్ చేయాలి. జనాలు ఏ రకంగా రంజింప చేయాలా, అంతే ఆ రకంగా రంజింప చేయాలి. ఆడి తెలుసుకొని ఆడిన వాడే ఆర్టిస్ట్. నాకు వచ్చిందంతా నేను జనం మీద రుద్దుతానంటే ఒక్కడు ఉండడు. ఆడికి ఏం కావాలి, నువ్వు రాత్రి అంతా చూస్తాడు నాటకం. అదేలేండి. మా చంద్రమతి పాత్ర గురించి ఒకసారి. చంద్రమతి బేసిక్ గా అమ్మలో చంద్రమతి వేసే వాళ్ళందరికీ నమస్కారం. అందులో నేను నాకు కూడా నాకు నేనే పెట్టుకుంటా నమస్కారం. ఇప్పుడు దీనికి అవతల పాడాలి పాట బాలసూర్య ప్రభాకర్, అది మాంగళ్యము కాబోలు దానిని ఏ వేళకైనా తెగనమ్మి నీ సుతునకై వెచ్చించిన చెల్లది. అయ్యో దైవమా, అయ్యో దైవమా, 2వ జ్యేష్ఠులకు వశిష్ఠ మహర్షి ప్రభావం చే నా పతికిన దక్కాలకు గోచరం గాని నా మాంగళ్యం ఒక చెండ కాదు, ఇతను చెండాలుడు కాదు,
నాపతి హరిశ్చంద్ర చక్రవర్తి. అయ్యో స్వామి, మిమ్మల్ని ఈ స్థితి ఎందు చూసి స్వామి నేను ఇంకా ప్రాణులతో జీవోత్సవంలో ఉన్నది. నేను స్వామి మంద భాగ్యులైన మీ జీవితేశ్వరి చంద్రమతి నాథ, మీ జీవితేశ్వరి చంద్రమతి నాథ. బాగుంది. మీరు మామూలుగా ఈ చింతామణి, సంగు, సత్యభామ వేస్తే మీ కాళ్ళ కింద స్ప్రింగులు ఉంటాయి. అంత యాక్టివ్ కనిపిస్తారు మాకు చూసే వాళ్ళకి. ఈ చంద్రవతి అనేసరికి కొంచెం బరువైన పాత్ర, బరువుగానే చేయాలి, స్వతంత్రత ఉండదు. అదంతా హరిశ్చంద్ర మీద వెళ్ళిపోతుంది. మనం కష్టపడి బాగా వాస్తవానికి హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర పాత్ర కంటే కూడా చంద్రమతి పాత్ర చాలా గొప్పదనేది నా ఉద్దేశం. గొప్ప పాత్ర, గొప్ప పాత్ర. ఇప్పుడు మెయిన్ ఇప్పుడు బాలనాగంలో సంగైనా లేకపోతే చింతామణినా సత్యభామైనా వాటికి ఫ్రీడమ్ ఉంది. ఎలాగా ఆ పాత్రల పరిధిలో ఏదైనా చేయొచ్చు. ఈ హరిశ్చంద్రలో చంద్రమతికి వచ్చేటప్పటికి ఓన్లీ ఏడుపు 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 ఏడుపు, ఏడ్చి 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 ఇప్పుడు మనకు ఆబ్వియస్లీ వాయిస్లు పోతాయి. నుంచొని చంద్రమతిలో కాళ్ళు నొప్పులు తొందరగా వస్తాయి. కష్టపడి పాపం వాళ్ళు చేస్తున్నందుకు వాళ్ళందరికీ మనం సెల్యూట్ చేయాలి. నేను చేస్తున్నా ఈ మధ్య. కాకపోతే నాకు ఇప్పుడు మళ్ళీ నా చింతామణి నాటకం రన్నింగ్ లోకి వస్తుంది అనుకోండి, దానిలో అవి మళ్ళీ తగ్గిపోతాయి. ఎందుకంటే రక్తశ్రీ అంటే చింతామణి పేరు వచ్చేసింది. అవును. కానీ ఈ గ్యాప్ లో, ఈ బ్యాన్ అయిన ఈ గ్యాప్ లో హరిశ్చంద్ర నాటకం బాగా నాకు హెల్ప్ అయింది. చింతామణి గ్యాప్ వచ్చిన టైంలో చంద్రమతి పాత్రలు ఎక్కువ చాలా వచ్చినాయి. ఇప్పుడు అది నా చేతికి వచ్చింది వేషం. ఇంతకుముందు ఏంటంటే ఎప్పటికి ఎంత చేతికి వచ్చినానండి భయం, ఎప్పుడో భయం, చంద్రమతి అంటే భయం. ఆ భయంతోనే సగం లొంగిపోతాను నేను. ఇవన్నీ అసలు మీరు 100 నాటకాలు ఆడించండి వరుసగా పెట్టి చింతామణి, ఇంత కూడా భయపడండి. ఆడేస్తాను. ఎందుకంటే వాటి మీద నాకు కమాండింగ్ ఉంది. అది సత్యభామైనా చంద్రమతి అనే వాటికి ఎక్కడో చిన్న బెరుకు. అది రోజు ఏదో 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన ఫీలింగ్ ఏ నాటకమైనా. కాకపోతే చింతామణి అనే వాటికి ఫస్ట్ దేవాలయం సీన్ అయిపోతే నాకు ఒక ధైర్యం వచ్చేసింది. చింతామణి అసలు ప్రారంభంలోనే మీది దేవాలయం సీను, అది చాలా జనరంజకంగా ఉంటుంది. అది ఎందుకంటే అది 13-14 నిమిషాలు వస్తుంది కంటిన్యూగా. దాన్ని మీరు బాగా రెక్టి కట్టిస్తున్నారు. అది అయిపోతుంది ధైర్యం వచ్చేస్తుంది. ఇదేంటంటే నుంచోని పాడాలి, గంటకు ఒక పద్యం వచ్చింది. ఇప్పుడు వరుసగా కూడా పని ఉండదు. యాక్టింగ్ 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 అనగానే ఓన్లీ ఏడ్చి మనలో మనమే స్ట్రగుల్ అయిపోవాలి. స్ట్రగుల్ వేషం అసలు అది. అంతే స్ట్రగులింగ్ వేషం అది. అది రోజు స్ట్రగుల్ అవ్వాలంటే చాలా గట్స్ కావాలి. అలా కూడా చేశానులేండి ఈ మధ్య ఈ గ్యాప్ లో. సత్యభామ పాత్రలో పద్యం అనిపించండి. సత్యభామకి నారద మహర్షి ఆమెకు పరాభవం జరిగి ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఆయన వస్తాడు మళ్ళీ. నారద వచ్చినప్పుడు నీకేం తక్కువని నా సహాయం ఆకాంక్షించదు అమ్మ అని అడుగుతారు. అప్పుడు చెప్పుద్దనట, మునీంద్ర మీరు చెప్పినవి ఎన్ని ఉన్నాను ఏమి ప్రయోజనం? కుసుమ కోమల జీవన వృంతములకు ప్రణయమే కదా వృంతము. ఈ నారీమణులు, ఈ మహాధనములు, ఈ హేళా విశేషములు, ఈ నానాలంకృతులు, ఈ నవాంబరములు, ఈ నవ్యాగ్రహర్ణ్యములు, మౌనిగ్రామణి ప్రాణవల్లభుని ప్రేమం లేకున్నచో ఆనందాంబుధి మూలలార్పగలవా అబ్జాత పత్రాక్షులు. ఇది అందరూ పాడు. ఇది మంచి పద్యం.
ఇందులో కొన్ని పద్యాలు అందరూ పాడరండి, అదేలేండి. 3-4 పద్యాలు అందరూ పాడరు. బట్ నేను ఇష్టం నాకు. అందరూ పాడకపోవటం అలా ఉంచి చింతామణి, హరిశ్చంద్ర పద్యాలు అంటే అందరికి నోటెడ్ అయిపోతాయి. ఇవి కొంచెం ఎప్పుడో ఒకసారి వింటుంటారు ప్రేక్షకులు కూడా. Fashion కూడా అందరూ చేయలేరు ఆ వేషం. ఇప్పుడు సినిమా రంగంలో జమున గారికి పేటెంట్ రైట్స్ సత్యభామ అంటే. అవును. దాదాపు అందరూ ఆవిడ చూసి ఆ పాత్ర స్వభావం నేర్చుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత జయలలిత గారు చేశారు, ఇంకా వరలక్ష్మి గారు చేశారు. కానీ ఎవరు అంతగా రాణించలేదు. అవును. అవి కనిపించారు. ఆవిడకి ఆ రాజస్వం, ఆ ధీమ, ఆ దర్పం అన్ని కనిపించాయి ఆవిడ అవన్నీ కూడా. ఆవిడే మనందరికి కూడా ఆదర్శం. ఆ పాత్రకు ఆదర్శం ఆవిడ. సంఘ పాత్ర మేడం, సంఘ పాత్ర. ఆ సంఘ పాత్రలో కూడా 1-2 పద్యాలు. సంగు వచ్చేటప్పటికి అతను అడుగుతాడు, నన్ను జయించడానికి ఏదైనా మంత్రశక్తి గాని తంత్రశక్తి గాని సాధించావా? ముమ్మాటికి నీ బ్రతుకునెట్టే నిమిషాల నేల పూచి మంగళము పాడగలదు సున్నా, ఇటేలా నిర్విదంభాలతో విన్నవీగెదు మీ సంఘ పాత్ర చూస్తే కసిగా చేసినట్టు అనిపిస్తుంది. అసలు ఆ పాత్రలో కసి ఉండే లోపల వాడి మీద, మైల్ ఫకీర్ మీద ఉంటది కదండి. ఇప్పుడు ఆ అమ్మాయి అతన్ని నమ్ముకుని ఉంది. ఎంత వ్యాంపిష్ క్యారెక్టర్ అయినా అమ్మాయికి ఒక మనసు ఉంటుందా? డెఫినెట్ గా. ఆడతనం అనేది ఒకటి ఉంటుందా? ఇగోలు ఉంటాయి. ఇప్పుడు ఎంత పనికిరాని దాని ముందర పోయినా నీకంటే అది బాగుంది, దానికి నువ్వు ఊడి అంటే ఎట్లా ఒప్పుకుంటది? ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు కదా, బయటకు వస్తుంది. ఖచ్చితంగా రావాలి కూడా. అదే ఆ పాత్ర. ఇది ఆమెకు అతను అంటే ఇష్టం. అతను ఆడి మనసులో ఏముందో అది అవతల పెడితే, ఆ అమ్మాయి అయితే అతన్ని బాగా ఇష్టపడిందని రాశాడు కవి. అందులో ఇష్టపడింది, వాడు బలవంతంగా తీసుకొచ్చిన తర్వాత అమ్మాయి ఇష్టపడాలి. కాంప్రమైజ్ అయింది. దట్టు అతను ప్రాణ రహస్యం అమ్మాయికి తెలిసి అంత భయపడిపోవాల్సిన అవసరం కూడా లేదు. అది ఛేదిస్తుందో ఛేదించదో తర్వాత విషయం. అతను భయపెట్టడానికి ఒక సాధనం ఈ అమ్మాయి దగ్గర ఉంది కదా. ఆ ధైర్యం కొంత ఉంటది. అవతల ఇంకొక మనిషిని వేరే వాళ్ళ కోరుకోవటం, వీరి ప్రవర్తన అంతా మైండ్ లో వ్యతిరేకత ఉంది కదా, అయిపోతున్నాడనే బాధ ఉంటది. ఆ బాధ, కోపం అన్ని కలిస్తే కసి అవుతుంది. ఆ కసి బాగా చూపిస్తారు మీరు అందులో. అది కూడా పక్కన చేసిన వాళ్ళు ఫకీర్లు అందరూ కూడా సీనియర్స్ కదండి. అర్జునరావు గారు అయితే పరిషత్ ఆర్టిస్ట్ కాబట్టి ఆయనతో చేసినప్పుడు కొన్ని మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఆయన చెప్తారు ముందుగానే, ఇలా చేద్దాం అలా చేద్దాం, అప్పుడు కొంచెం ఉంటాయి మూమెంట్స్ ఎక్కువ, డైలాగ్స్. ఆయన పాపం ఎంకరేజ్ చేస్తారు బాగా. అందరూ నాతో వేసిన ఫకీర్లు గాని, భవానీలు గాని, బిల్వమంగళ్ళు గాని, చిత్రలు, రాధలు, శ్రీహరులు, సుబ్బిశెట్టిలు అందరితో ఫ్రెండ్లీగానే ఉంటారు. హరిశ్చంద్రలు, లేడీ ఆర్టిస్టులు, నా కో ఆర్టిస్టులు అందరితో నేను హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉంటాను. వాళ్ళు కూడా నాకు అంతే ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ కళాకారిణిగా ఈ జనరేషన్ లో ఉన్నందుకు నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నాకు విద్య నేర్పిన గురువులకి, నా కో ఆర్టిస్టులకి, నా హార్ట్, నా ప్రాణం, నా ప్రేక్షకులకి అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు, నమస్కారాలు. నా కో ఆర్టిస్టులు అందరూ నన్ను ప్రేమిస్తారు, నేను వాళ్ళందరినీ ప్రేమిస్తాను. ఈ మధ్య మీకు ఒక సన్మానం జరిగి ఒకటి కాదు, అంత పూలతో అభిషేకం, పూల మీద నడిపించడం, కంకణ ధారణ, అన్ని కూడా చాలా ఎమోషన్ అయ్యారు. మీరు కూడా ఆ టైంలో చూసిన వాళ్ళ మేమే ఎమోషన్ అయ్యాం. నా లైఫ్ లో మర్చిపోలేని మధురమైన ఘట్టం అది. ఈ పూలాభిషేకం అనేది హైదరాబాద్ లో జరిగింది. రెడ్డి గారు ఆయన ఒక ప్రోగ్రాం పెట్టి లక్మాదేవి పురస్కారం ఇచ్చి ఆవిడకి చేశారట దేవరాయల కాలంలో పూలతో అభిషేకం. ఆయన అలాగే చెయ్యాలనుకోండి. దాని తాలూకు షీల్డ్ అది పూలే పోసినట్టు ఉంటుంది, తీసుకుంది చేశారు. ఆ తర్వాత కరెక్ట్ గా 1 year బ్యాక్ మొండాడ మల్లేశ్వరరావు అన్నయ్య గారు
ఆయన గురించి చెప్పుకోవాలి. ఆయన నాకు పరిచయం చేసింది ఏ వెంకటేశ్వరరావు గారు. ఫస్ట్ టైం ఆయన్ని ఈయన మల్లేశ్వరరావు అమ్మాయి ఇతని పేరు, కళాభిమాని, కళా పోషకుడు. మన ఆర్టిస్టులకి అందరికి చాలా హెల్ప్ చేస్తుంటాడు అన్ని విషయాల్లోనూ. ఒక నాటకం నువ్వు ఆడు, ఏం ఆలోచించండి డబ్బుల విషయం, నీకు ఎప్పటికైనా ఉపయోగపడే మనిషి అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అవన్నీ తీసి పక్కన పెడితే మన ఆయన పెద్ద ఆయన వెంకటేశ్వరరావు గారు చెప్పారు మనం ఆడాలని చెప్పి ఆడాను. ఆ రోజటి నుంచి ఈ రోజు వరకు కూడా మా ర్యాప్ అలాగే. ఆయన భగవంతుడు ఇచ్చిన అన్నయ్య నాకు. ఏ రోజు ఆయన డబ్బులు ఎవరికి తక్కువ ఇవ్వడండి, ఏ ఆర్టిస్ట్ కి తక్కువ ఇవ్వడు, చెప్తాడు అంతే తప్ప. కళల పట్ల అంత అభిమానం తక్కువ లేస్తాడు ఎప్పుడు. ప్రతి ఆర్టిస్ట్ అంటే మా రాయలసీమ నుంచి వచ్చేవాళ్ళు కూడా ట్రైన్ దగ్గరికి వెళ్ళి క్యారియర్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి ఆర్టిస్టులకి. ఆయన చెప్పాడు వెంకటేశ్వరరావు గారు, మల్లేశ్వరరావు ఏ ఆర్టిస్ట్ అయినా సరే రెస్ట్ ఫుడ్ ఈ రెండు ఇంపార్టెంట్ రా, ఎప్పుడైనా గానీ అవి వాళ్ళకి ఖచ్చితంగా చూడాలి. నువ్వు 100 రూపాయలు డబ్బులు చదివిస్తే ఎవరైనా ఖర్చు పెట్టేస్తారు, మర్చిపోతారు. ఇది నీకు ఆహారం ఆయన చెప్పడం ఈయన ఇప్పటికీ ఫాలో అవుతున్నాడు దాన్ని. ఆ నేపథ్యంలోనే ఆ వెంకటేశ్వరరావు గారికి సన్మానం చేశారు. ఆయనకైతే ఎన్నో చెప్పుకోలేదు, వాళ్ళ అనుబంధం వేరు. ఆ తర్వాత అంతే కన్సర్న్ గా, అంత చెల్లెల్లాగా నన్ను అంతే అఫెక్షనేట్ గా ఇప్పటికి కూడా చూసుకుంటాను. ఆ తర్వాత కోటేశ్వరరావు అన్నయ్యకి చేసేటప్పుడు చెప్పారు, 2 అన్నయ్యలకి చేశాను, నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు, కిలారలక్ష్మి, శ్రీ వీళ్ళకి చేసి నేను ఇంకా నమస్కారం అందాం అనుకుంటున్నాను అని అన్నాడు. అన్నట్టుగానే కిలారలక్ష్మి గారికి చేశారు. ఆ తర్వాత నా సన్మానం లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో శ్రీరామనవమి అప్పుడు జరిగింది. అసలండి నా భూతో నా భవిష్యత్తు. ఒక ఎమ్మెల్యేకి రారండి అంత జనం. అంటే జనం ఇచ్చారు, ఆ సన్మానం కూడా అంత ఘనంగా జరిగింది. పొలిటీషియన్స్ అందరినీ అన్నయ్య చూసుకున్నాడు. నేనేంటంటే నా కమిటీలందరికీ కూడా నేను సహకరించే ఆడాను రైట్ నో ఇప్పటికి కూడా. పిలిచిన ప్రతి ఒక్కళ్ళు వచ్చారు, చెప్పారు అనమాట, అన్ని కమిటీల్ని పిలువు, ఇంత గొప్ప సన్మానం మళ్ళీ జరుగుద్దో జరగదో అని. అంటే నిజమే కదా, ఇదే చిన్న చిత్కా సన్మానం కాదు అని అందరికి చెప్పాను. నేను కూడా చెప్పిన ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. వచ్చిన అభిమానులు, కమిటీలు, ఆర్టిస్టులు, ఖాళీ ఉన్న ఆర్టిస్టులు అందరూ వచ్చారు. చాలా బాగా జరిగింది, చాలా గొప్పగా జరిగింది. రామాలయం దగ్గర నుంచి డప్పులు, పూలు దారిలో పలకరించేవాళ్ళు. అదేంటో ఎమ్మెల్యే నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది. ఆ రోజు యాక్చువల్ గా భవానీ సీను, సంగు సీను 2 ఆడాలి నేను. స్టేజ్ మీద ఎమోషన్ అయిపోయి స్టేజ్ దిగాక అన్నయ్య నేను ఈ రోజు ఆడలేను, ఆ పందిరి ఇంకా 3-4 రోజులు నడుస్తుంది, 1వ తారీఖు వస్తాను, నేను ఆడతాను మీకు అని చెప్తే, నువ్వేం నాటకం ఆడద్దమ్మా, ఇంటికి వెళ్ళి పడుకో, వద్దు నువ్వు అసలు ఇంకా నువ్వు ఆడద్దు, నువ్వు పని చూసుకుందాం. ఆర్టిస్టులు వచ్చారు, పకీర్ వేసే అతను, భవానీ వేసిన ఫుల్ రెమ్యూనరేషన్ ఇచ్చేసాడు వాడు. నువ్వు అసలు ఈ రోజు వేషం వెయ్యొద్దు, వద్దు, నువ్వు వెళ్ళిపో. ఎవరండి అంత? నా ప్రేక్షకులు కూడా వచ్చారు. కళాకారులకి ఏమనిపిస్తుంది అంటే అసలు ఎంతకంటే ఈ జన్మకి ఏం కావాలనిపిస్తుంది, అదే అనిపిస్తుంది. అలాంటి అనుభూతి వస్తుంది ఆ రోజు. అప్పట్లో రంగమార్తాండ రిలీజ్ అయింది సినిమా, అప్పుడే. ఆ రంగమార్తాండలో ప్రకాష్ రాజ్ ఏం ఫీల్ అయ్యాడో ఏమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం అంతే ఫీల్ అయ్యాడు. తగ్గేదే లేదు. ఎవరికండి వస్తున్న ప్రేక్షకులు, ఆ జనము, ఆ సన్మానం, అసలు నాకు మాటలు లేవు. నిజంగా ఆయనకి ఇంత కళల పట్ల ఎంత అభిమానం ఉన్నందుకు మా ఛానల్ తరఫు నుంచి కూడా వారికి కృతజ్ఞతలు. తప్పకుండా చేయాలి. అంత హ్యాపీనెస్ నా లైఫ్ లో మళ్ళీ. అన్నారు లక్ష్మికి బాగా జరిగింది, రత్నశ్రీకి ఎలా జరుగుతుందో, అమ్మా నువ్వే ఎట్ట జరిగినా ఎలా జరిగినా నువ్వు ఫీల్ అవ్వద్దు, నేను చేయాలనుకుంటున్నా, నేను మంచి మనసుతోనే చేస్తా, నువ్వు మంచిదానివి, భగవంతుడు మనకి పరిస్థితులు ఎలా అనుకూలిస్తే చెప్పలేదు అన్నాడు. అంచనాలకు దాటిపోయింది, ఆర్టిస్టులే కుళ్ళిపోయారు, అంచనాలకు దాటిపోయింది. ఆ తర్వాత ఆయన ఆనందానికి అవధులు లేవు అసలు. ఇప్పటికి కూడా యూట్యూబ్ లో నేను అప్లోడ్ చేశాను. అంత గొప్ప అనుభూతి మొత్తానికి. మళ్ళీ నాకు సంవత్సరం తర్వాత మీరు దాన్ని గుర్తు చేశారు. ఇంకోటమ్మా, మీకు 4 పాత్రలు వేశారు మెయిన్ గా మీరు. ఆ 4 పాత్రలో మీకు ప్రీతి పాత్రమైంది, ఇష్టమైన పాత్ర ఏదండి? ఆబ్వియస్లీ ఎనానిమస్ గా చింతామణి. తర్వాత రత్నశ్రీ గారంటే అప్పుడు చింతామణిగా నాకు అది అన్నం పెట్టింది, నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. నేను ఏ రోజు, మేము చాలా నార్మల్ ఫ్యామిలీ, వ్యవసాయ ఆధారిత కుటుంబం.
ఏ రోజు కూడా నేను ఈ స్థాయికి వస్తాను, నేను ఇంతటి లైఫ్ లీడ్ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. మేము సరే ఏదో అలా అయిపోతుంది నా జీవితం అనుకున్న నన్ను ఒక సెలబ్రిటీని చేసింది ఆ పాత్రే. సో నేను దీన్ని నాకు నచ్చిన పాత్ర, నేను మెచ్చిన పాత్ర చింతామణి. ఓకే అమ్మా, అందులో మీకు ఇష్టమైన పద్యం ఒకటి చివరిగా. ఒకరి భార్య సంగతి మనకేలా, ముందు తమరి భార్య సంగతి చెప్పరాదు. ప్రాణములు కలిగినట్టి పసిడి బొమ్మ, తమరి భార్య ప్రాణములు కలిగినట్టి పసిడి బొమ్మ, అవయవములు కలిగిన అనడు కొమ్మ. అట్టి భార్యను విడిచి నీవు, అట్టి భార్యను విడిచి నీవు అకట నేటికి ఈనాటికి ఎన్ని కొంపలు చొచ్చితో ఎరుగవకో. చాలా సంతోషం అమ్మా. ఈ రోజు రాత్రి వరకు కూడా నాటకాలు చేసి రాత్రి అంతా నిద్ర లేకుండా ఈ రోజు మాకు సమయం ఇచ్చి ఇప్పటి వరకు ఈ అనుభవాలు పంచుకున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు. చాలా థ్యాంక్స్ అండి. అలాగే చక్రీ మీడియా ప్రేక్షకులందరికీ కూడా నా ఈ ఇంటర్వ్యూ ఆద్యంతం చూసి మీకు నచ్చినా నచ్చకపోయినా పాజిటివ్ కామెంట్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా నేను అనుభవించిన అనుభవాలు, నా మైండ్లో అనిపించిందే నేను చెప్పాను. ఏదైనా కించిత్ ఏదైనా తప్పులు మాట్లాడినా క్షమించండి. మీ బిడ్డలాగా ఆశీర్వదించండి, పాజిటివ్ కామెంట్స్ ఇవ్వండి. అలాగే చక్రీ మీడియా ప్రేక్షకులకి ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.